ఒక మీటింగ్కి. బట్ థ్యాంక్ యూ అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఎందుకంటే సహజంగా బిజినెస్ మెన్ ఎవరైనా కూడా, బిజినెస్ మెన్ కానీ బిజినెస్ విమెన్ కానీ బాహాటంగా ఒక స్టాండ్ తీసుకుని ఫలానా వాళ్ళు గెలవాలి, ఫలానా వాళ్ళు తిరిగి రావాలి అని స్వతహాగా చెప్పరు. కానీ టుడే ఐ హంబ్లీ బో మై హెడ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. నా శిరస్సు వంచి మీ అందరికీ ధన్యవాదాలు. ఎందుకంటే it takes a lot of guts to come out as a businessman and say that ఫలానా వారు గెలవాలి అని చెప్పడానికి చాలా ధైర్యం కావాలి. మాట్లాడిన ప్రతి ఒక్కరికి, విచ్చేసి సంఘీభావం తెలిపిన ప్రతి ఒక్కరికి ఇట్లా ఉంటుందో మాకు ఎన్నికలు వచ్చినప్పుడు అట్టే ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే పరీక్షలు వచ్చినప్పుడు మీకు తెలుసు, సరిగ్గా మొదలు ఇయర్ అంతా సరిగ్గా చదవకపోతే ఏం చేస్తాము, లాస్ట్ 1-2 days నైట్ అవుట్ చేసి చదువుతారు పిల్లలు. అంటే రాత్రి అంతా మేల్కొని కష్టపడి కింద మీద పడి చదువుతూ ఉంటారు. కరెక్ట్గా అక్కడ పోయిన తర్వాత మనం పత్రికల్లో క్వశ్చన్ పేపర్ చూడంగానే అప్పుడు నిద్ర వస్తుంటుంది. అట్లా ఆ టైప్లో ఉంటుంది అనమాట. కానీ అదృష్టవశాత్తు తెలంగాణ ప్రభుత్వం గత 9.5 ఏళ్లుగా పనిచేస్తూనే ఉంది, 9.5 ఏళ్లుగా ప్రిపేర్ అవుతూనే ఉంది. బాగా ప్రిపేర్డ్ ఉన్నాం కాబట్టి మాకే డౌట్ లేదు. మళ్ళీ ఇదే హాల్లో డిసెంబర్ 1st వీక్లో తప్పకుండా విజయోత్సవ సభ కూడా చేసుకుందాం. ఐఎమ్ వెరీ కాన్ఫిడెంట్ విత్ ఆల్ ఆఫ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ఆఫ్ యువర్ సపోర్ట్ విల్ కమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ. నాకే అనుమానం కూడా లేదు. అట్ ద సేమ్ టైం, సరే ఇక్కడ మీరు కొద్దిగా లొల్లి పెట్టకపోతే నాకు మాట్లాడుతున్నాను. ఇక్కడ మీరు మా చెవుల్లో మాట్లాడితే ఎట్లా, జర పక్కకు వచ్చేయండి, పక్కకు వచ్చేయండి సార్. మీకు పక్కనుంటే వాళ్ళు లొల్లి పెడుతున్నారు, నాకేమీ నడతలేదు, నేను డిస్టర్బ్ అవుతున్నాను. వీటికి వచ్చింది 9.5 ఏళ్ళు తెలంగాణలో ఏం జరిగింది, ఇవాళ నాకెందుకు ఓటేయాలి. ఇప్పుడు నాకు చల్లకొచ్చి ముందు దాచే అలవాటు లేదు. మీరు అన్ని చెప్పినారు, ఇండస్ట్రీ సమస్యలు, దుర్గాప్రసాద్ గారు, ఇంకా ఇతర పెద్దలు పాశమైలారంలో, ఇంకా కొన్ని చోట్ల మేడం అయితే మోర్ ఇండస్ట్రియల్ ఎస్టేట్స్, ఇంకా ఒక వక్త ఎంఎస్ఎంఈ ఫోకస్ చేయండి, భాస్కర్ రెడ్డి గారు అనుకుంటా, ఫోకస్ చేయండి అని చెప్పారు. ఇవన్నీ కూడా నేను విన్నాను, నేను ఉంటాను. కానీ ఇప్పుడు మాత్రం డిసెంబర్ 3rd లోపల నేనేం చేయలేను. ఎందుకంటే ఐ మీన్ సస్పెండెడ్ యానిమేషన్. ఈ నిమిషానికి నేను అదేమంటారు, సుప్త చేతన అవస్థ అనేది అంటారు తెలుగులో, అందులో ఉన్నాను ప్రస్తుతం. ఎలక్షన్ ఆ అవస్థలో ఉన్నాం కాబట్టి, ఎన్నికల అవస్థలో ఉన్నాం కాబట్టి అప్పటిదాకా ఏం కాదు. యూ హ్యావ్ టు వెయిట్ అంటిల్ December 3rd so that I can actually do something about it. But my department of course is working. Jayesh Ranjan is there. My entire team is working diligently. I'll certainly put in a word. I can tell them that I've received number of representations which need to be looked at, which need to be addressed, some ongoing issues that need to be started. ఒక మాట ఏం చెప్పారంటే, ఎఫ్లూయెంట్ ట్రీట్మెంట్ ప్లాంట్ మీరు శంకుస్థాపన చేశారు, ఇంకా ప్రారంభం కాలేదన్నారు పాశమైలారంలో. అట్లాంటివన్నీ కూడా ఐ అష్యూర్ యూ ఫుల్లీ దట్ ఐల్ సార్ట్ ఇట్ అవుట్. ఐఎమ్ యాక్చువల్లీ జస్ట్ a text away. Most of the times I just receive a text and I act on it. Next time you don't have to wait for a meeting to happen. All you can do is please send me a text message and I'm happy to follow up on that. అయితే ఇక్కడికి ఈరోజు వచ్చింది నేను ఒక రాజకీయ నాయకుడిగా మీ మద్దతు కోరడానికి, మా పార్టీకి, మా ప్రభుత్వానికి, మరి మా పార్టీకి ఎందుకు ఓటేయాలి, ఎందుకు ఓటేస్తే మీకు వచ్చేది ఏంటి, తద్వారా మేము మళ్ళీ గెలిచి మళ్ళీ అది సేవ చేయాలనే ఒక ఆలోచనతో ఇక్కడికి వచ్చాం. ఐ వాంట్ టు అడ్రస్ 2-3 ఇష్యూస్. ఒకటి, 9.5 ఏళ్ళు ఇందాక సార్ చెప్పినట్టు, నిజంగా చెప్పాలంటే 9.5 ఏళ్ల కిందగా చూడడానికి లేదు. ఎనీ నాన్ తెలుగు స్పీకర్స్ హియర్? काफी सारे लोग हैं क्या? तो बीच बीच में मैं हिंदी बोल लेता हूँ साहब, थोड़ा पूरा तेलुगु में थोड़ा मिक्स करके बोल लेता हूँ. हैदराबाद का हूँ तो बोल ले सकता हूँ. तो अगर आप पिछले 9.5 साल देखेंगे, పోయిన 9.5 సంవత్సరాలు చూస్తే నిజానికి we could not work the entire time, 9.5 years, because as a new state, obviously for the first 6 months it took time to settle in. కొత్త రాష్ట్రం, ఎందుకంటే it was not a existing state and it was not like everything was handed on a platter. There are a lot of bifurcation issues, etc. Because ఒక అన్నదమ్ములు వేరు పడితే ఎట్లయితే కొద్దిగా టైం పడుతుందో సెటిలింగ్ ఇన్కి, అదే పద్ధతిలో మొదట 6 నెలలు మేము కూడా కొంచెం చిన్న చికాకులు, స్టేట్ ఫైనాన్సెస్ అర్థం చేసుకోవడానికి, ఏమేమి చేయొచ్చు ఏమేమి చేయలేము అవన్నీ అర్థం చేసుకోవడానికి మొదట 6 నెలలు పోయింది. అదే మాదిరిగా కోవిడ్ వచ్చిన తర్వాత ఇంకా మీకు తెలుసు, మొత్తం ప్రపంచం అంతా బాధితులమే, మీరు బాధితులే, మేము బాధితులమే, అందరం బాధితులమే. కాబట్టి 2 years కోవిడ్లో పోయింది. సో నికరంగా చూస్తే ఎన్ని రోజులు పనిచేసినామంటే, మళ్ళీ లాస్ట్
ఫ్యూ మంత్స్ ఆఫ్ కోర్స్ మళ్ళీ ఎలక్షన్. కాబట్టి నికరంగా చూస్తే నిజంగా కూడా 6 ఏళ్ళే పనిచేసింది. ఎగ్జాక్ట్గా మాకు దొరికింది ఎంత అంటే 6 ఏళ్ళు. మరి 6 ఏళ్లలో తెలంగాణ ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వం ఏం చేసింది? ఫర్ అబౌట్ 5-10 minutes ఐ రిక్వెస్ట్ యూ, మీరు పారిశ్రామికవేత్తలు, మీరు వివిధ పారిశ్రామిక వాడల ప్రతినిధులు అనేది మర్చిపోండి. కేవలం ఒక తెలంగాణ సిటిజన్గా, తెలంగాణ బిడ్డగా, తెలంగాణ సిటిజన్గా ఒక 10 నిమిషాలు ఆలోచించండి. సరిగ్గా 10 నిమిషాలు. నేను మిమ్మల్ని కోరేది ఏమంటే, ఒక తెలంగాణ బిడ్డగా, తెలంగాణ సిటిజన్గా ఆలోచించినప్పుడు, తెలంగాణ పౌరుడిగా ఆలోచించినప్పుడు మీకు స్పష్టంగా అర్థమయ్యేటి కొన్ని ఉంటాయి. ఈ ప్రభుత్వం వచ్చినాడు ఎన్ని అనుమానాలు ఉండేటి. ప్రభుత్వం వచ్చినాడు కేసీఆర్ గారి మీద, టీఆర్ఎస్ అనే పార్టీ మీద ఎన్నో అనుమానాలు, ఎన్నో అపోహలు. వీళ్ళు వస్తే గొడవలు అవుతాయంట, వీళ్ళు వస్తే హైదరాబాద్లో ఎవరు పెట్టుబడులు పెట్టరంట, అసలు తెలంగాణ ఏర్పడితే కరెంటు ఉండదంట, అసలు తెలంగాణ ఏర్పడ్డ తర్వాత పంచాయతీలు పెట్టుకోవడం తప్ప తెల్లారి నుంచి అసలు గవర్నెన్స్ ఉంటుందా, అసలు వీళ్ళకు ఒక ఉద్యమ పార్టీ ఆందోళనలు చేసి రాష్ట్రం తెచ్చిన పార్టీ, మరి వీళ్ళకి పరిపాలన చేతనవుతుందా? ఇన్ని అనుమానాలు మా మీద. నన్ను ఒక ఫ్రెండ్ డైరెక్ట్గా అడిగింది, ఒక అమ్మాయి, షీ వాజ్ అన్ ఇండస్ట్రియలిస్ట్. ఒకసారి ఇట్లాగే ఏదో ఒక మీటింగ్ పెడితే, ఇట్ వాజ్ ఎ డిన్నర్ మీటింగ్, డైరెక్ట్గా వచ్చి నాకు కొంత పరిచయం ఉంది కాబట్టి చనువు తీసుకుని అడిగింది, ఏంటి మీరు 50,000 మంది వచ్చి ఏదో మొత్తం మార్చ్ చేసి మొత్తం ఇక్కడ ఉండే ఆంధ్ర వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని తీసేసుకుంటారంట కదా, అందరిని లాగేసుకుంటారంట కదా, తరిమేస్తారంట కదా అని అడిగింది. నేను ఎవరు చెప్పారు మీకు అన్నాను. ఏం లేదు, వాట్సాప్లో వచ్చింది అంది. అయినా వాట్సాప్లో వచ్చినాయని చదివేస్తే, వాట్సాప్లో వచ్చినాయని నమ్మేస్తే చాలా కష్టం తల్లి, అట్లాంటివి ఏమీ లేవు. మా సీఎం గారు స్పష్టంగా చెప్పారు, మా నాయకుడు స్పష్టంగా చెప్తున్నాడు, ఇది స్టేట్ ఫైట్, స్ట్రీట్ ఫైట్ కాదు, వీధి పోరాటం కాదు, మాకు వైలెన్స్ అనేది మేము చేసేది కాదు, మాకు ఆసక్తి లేదు అట్లాంటి సబ్జెక్టు, ఎలాంటి పంచాయతీలు కూడా ఉండవు. మేము ప్రజలకు ఇచ్చిన ప్రామిసెస్, తెలంగాణ ఉద్యమ సమయంలో 14 ఏళ్ల పాటు వీ హ్యావ్ మేడ్ సెవెరల్ ప్రామిసెస్. ఈ తెలంగాణ వస్తే ఈ లాభం జరుగుతుంది, ఆ లాభం జరుగుతుంది అంటూ చెప్పినవన్నీ, వాటి అమలు కోసం పనిచేయడానికి మాకు ఒక రోజుల్లో 24 గంటలు ఉంటే కూడా సరిపోదు, మేము ఎక్కడ పెట్టుకుంటాం, కెలికి పంచాయతీలు పెట్టుకునే అవసరం మాకు లేదు అని చెప్తే కూడా చాలామంది నమ్మలేదు. 2014లో ఐ హెల్డ్ అ మీటింగ్ ఇన్ తాజ్ కృష్ణలో ఆ రోజు చాలా ఇండస్ట్రియల్ గ్రూప్స్ వచ్చినాయి, ఐటీ వాళ్ళు వచ్చారు, చాలా మంది మిగతా వాళ్ళు వచ్చారు. ఐ టోల్డ్ దెమ్ దట్ డే, ఐ సెడ్, మీరు యూ హ్యావ్ టు వెయిట్ ఫర్ 1 year, హైదరాబాద్ విల్ రాక్ అగైన్, హైదరాబాద్ విల్ డూ రియలీ వెల్. మీరు పొరపాటున కూడా 1 ఎకరం భూమి ఉన్నా, అర ఎకరం ఉన్నా, ఒక 100 గజాలు ఉన్నా అమ్మకండి. ఎందుకంటే ఎవరెవరో చెప్తున్నారు భూముల విలువలు పడిపోతాయని, రంగారెడ్డిలో, హైదరాబాద్లో రకరకాల దుష్ప్రచారాలు చేస్తున్నారు, దయచేసి మీరు ఎవరు నమ్మకండి అని చెప్పాను. ఇన్ని అనుమానాల మధ్యన, ఇన్ని అపోహల మధ్యన మన ప్రయాణం ప్రారంభమైంది 2014 జూన్ 2 నాడు. కానీ విత్ ఇన్ అ షార్ట్ స్పాన్, 6 నుంచి 9 నెలల లోపలనే విజయవంతంగా, ఆనాడు మీకు గుర్తుండాలి, ఒక వేరే హోటల్లో ముఖ్యమంత్రి గారు వివిధ ఇండస్ట్రీ అసోసియేషన్స్తో దాదాపు 7 గంటల పాటు సమావేశం పెట్టారు. ఆల్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ వచ్చి సీఎం గారు వరుసగా 7 hours కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మాకందరికీ పిలిచి, ఆఫీసర్లందరినీ, మినిస్టర్స్ అందరినీ పిలిచి చెప్పారు, టుడే ఐ ఫెల్ట్ వెరీ సాడ్ యాజ్ అ చీఫ్ మినిస్టర్, యాజ్ అ హెడ్ ఆఫ్ ద స్టేట్, ఫెల్ట్ వెరీ సాడ్. నేను అడిగాను ఇండస్ట్రీ అసోసియేషన్స్ అన్నింటినీ, అందులో రిప్రజెంటేటివ్స్ని, వాట్ ఈస్ ద ప్లైట్ ఆఫ్ టైమ్లీ క్లియరెన్సెస్, టైమ్ బౌండ్ క్లియరెన్సెస్ ఇస్తున్నారా అని అడిగాను. సరైన ఆన్సర్ రాలేదు. ఎన్ని రోజుల్లో పర్మిషన్ వస్తుంది అంటే, దైవాధీనం, వాళ్ళ దయ మన ప్రాప్తం అన్నట్టు మాట్లాడారు. ఇండస్ట్రియల్ అలాట్మెంట్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, వాటికి సంబంధించి పరిస్థితి ఏంటని అడిగితే సరైన సమాధానం, సంతృప్తికరమైన సమాధానం రాలేదు. సో పవర్ సిచ్యువేషన్ అయితే చెప్పాల్సిన అవసరం లేదు, చాలా పెథటిక్ ఉంది పవరు. 2 రోజులు పవర్ హాలిడేలు ఉంటే ఎట్లా, 3 రోజులు పవర్ హాలిడేలు ఉంటే ఎట్లా పరిశ్రమ నడుస్తుంది, ఎట్లా కార్మికులు వాళ్ళు 3 పూట్ల తినే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే హ్యాండ్ టు మౌత్ బతుకుతారు, రెక్కాడితే కానీ డొక్కాడదు. కాబట్టి ఎట్లా బతుకుతారు? మోర్ దెన్ ద ఇండస్ట్రియలిస్ట్, వాళ్ళ మీద ఆధారపడ్డ వేలాది మంది కార్మికుల పరిస్థితి ఏంటి అని చాలా చాలా సీరియస్గా క్యాబినెట్లో మా అందరితో చర్చ పెట్టారు. ఫైనల్గా మాకు ఆ రోజు మాకు బాగా గుర్తున్న ఒక సన్నివేశం, జయేష్ రంజన్ గారు 2-3 సందర్భాల్లో చెప్పారు, మీకు కూడా గుర్తున్నారు. అందరి ముందు అడిగారు ఆ రోజు కేసీఆర్ గారు. అప్పుడు ఇండస్ట్రీ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వాజ్ ప్రదీప్ చంద్ర, అప్పుడు జయేష్ గారు కమిషనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఉండేది. అందరి ముందు అడిగారు, హీ సెడ్, ఈ టైమ్లీ క్లియరెన్సెస్ లేకపోవడం ఏంటి అని అడిగారు. అడిగితే వాళ్ళు, లేదు సార్ టైమ్లీ ఉంది, సింగిల్ విండో ఉంది అది అని వాళ్ళు కూడా చెప్పారు. చెప్తే ముఖ్యమంత్రి గారు అడిగిన మాట నా మనసులోంచి ఇంకా పోవట్లేదు, అసలు వై షుడ్ ద గవర్నమెంట్ గివ్ అ పర్మిషన్ అని అడిగారు.
ఇండస్ట్రీ అసలు ఎందుకు అప్లై చేసుకోవాలి, మనం పర్మిషన్ ఎందుకు ఇవ్వాలి, అది చెప్పండి మీరు అన్నారు. వాళ్ళు ఎదురు కూర్చున్న వాళ్ళు ఒక 10 నిమిషాలు బిత్తరపోయారు. ఎందుకంటే ఒక ముఖ్యమంత్రి సడన్గా ఇదివరకు 50 ఏళ్ళు లైసెన్స్ రాజులో లైసెన్సులు ఇవ్వడానికి అలవాటు పడ్డ ఐఏఎస్ అధికారులను పట్టుకొని ఐవరీ టవర్లో కూర్చుని మీ దగ్గరకు వచ్చి అయ్యా మహాప్రభు మీ అందరికి దండం అని చెప్పి బతిలాడించుకునే అధికారులను పట్టుకొని స్ట్రైట్గా అడిగిన మాట, ఎందుకు ఇవ్వాలి అసలు పర్మిషన్, ఎందుకు ఇవ్వాలి గవర్నమెంట్, వై షుడ్ ద గవర్నమెంట్ బీ ఇన్ ద బిజినెస్ ఆఫ్ గివింగ్ ఎ క్లియరెన్స్ ఎట్ ఆల్ అంటే అందరూ బుర్రగులు కొక్కున్నారు, నెత్తికొక్కున్నారు, ఎందుకు ఇవ్వాలి నిజంగానే. ఫైనల్గా ఒక ఆయన ఏదో లాజికల్గా ఆన్సర్ చెప్పారు, సార్ ఏదైనా ప్రమాదం జరిగితే ఎట్లా, ఎవరు జవాబుదారి అని అడిగారు. అడిగితే దాని మీద ఆల్మోస్ట్ ఒక గంటన్నర చర్చ జరిగింది. చివరికి ఆ రోజు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, లెట్ ద ఇండస్ట్రీ అవైల్ సెల్ఫ్ సర్టిఫికేషన్, స్వీయ ధృవీకరణ, సెల్ఫ్ సర్టిఫికేషన్ చేసుకొనివ్వండి. యాజ్ లాంగ్ as I am in compliance with the law of the land, I am going to be a law abiding enterprise. If the industry can actually self certify and start construction, of course ఒక కంప్లయన్స్ కోసం రెగ్యులేటరీ పర్పసెస్ కోసం ఒక పర్మిషన్ కూడా ఇవ్వండి, కానీ అది కూడా టైం బౌండ్ ఇవ్వండి, 15 రోజులు ఇవ్వండి, ఇవ్వకపోతే 16 రోజు ఆటోమేటిక్ అప్రూవల్. అట్లా వచ్చింది ఇప్పుడు మీరు చెప్పిన టీఎస్ఐ పాస్. ఇట్ డిడ్ నాట్ కమ్ అబౌట్ జస్ట్ లైక్ దట్. ఇట్ కేమ్ అవుట్ ఆఫ్టర్ యువర్ ఇంటరాక్షన్. It came out because the Chief Minister was determined to make a change. It came out because the Chief Minister was hell-bent on making it easy for you to do business. వాస్తవం ఏంటి అంటే, ఒక తెలంగాణ బిడ్డగా ఆలోచించమని చెప్పింది ఏంటంటే, ఇవాళ పవర్ సప్లై బాగైందా లేదా అంటే చిన్నపిల్లల్ని అడిగినా చెప్తారు. కానీ తమాషా ఏంటంటే, మెమరీ ఈజ్ అ ఫనీ థింగ్. జ్ఞాపక శక్తి అనేది చాలా మనిషికి మతిమరుపు అనేది ఇట్స్ ఇంట్రెస్టింగ్ థింగ్. ఎట్లా అంటారా, అప్పుడప్పుడు మనకు అది మంచిది. ఎందుకంటే మన ఇంట్లో మన దగ్గర వాళ్ళు ఎవరో పెద్దవాళ్ళు ఎవరైనా చనిపోతే ఫర్ అస్ టు మూవ్ ఆన్ ఇన్ లైఫ్ మర్చిపోలేకపోతే అదే జ్ఞాపకాల్లో బతికితే జీవితం ముందుకు పోదు. బట్ అట్ ద సేమ్ టైం చాలా విషయాలు మనం మర్చిపోతాం కొంత టైం అయిన తర్వాత. ఉదాహరణకి పవర్ క్రైసిస్ ఎంత తీవ్రంగా ఉండేదో హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ మర్చిపోయాం కన్వీనియంట్గా. చాలామంది దే టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. చాలామంది గత అనుభవం లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, ఏముంది ఇప్పుడు కొత్తగా కరెంట్ ఇచ్చేదేముంది, వస్తానే ఉంది కదా, వీళ్ళు ఇచ్చేది ఏంటి, ఇట్లా ఉంటుంది అనమాట థింకింగ్. మీకు ఉదాహరణకు చెప్తాను మీకు. నేను అక్కడక్కడ మేము 24/7 పవర్ సప్లై అని చెప్పినప్పుడు ఐ కీప్ గెటింగ్ మెసేజెస్ ఇన్ సోషల్ మీడియా. నాకు మెసేజ్ చాలామంది టాంట్ చేస్తూ పంపుతుంటారు. 10 నిమిషాలు కరెంటు పోగానే ఆవేశంగా, ఇదేనా నువ్వు చెప్పిన బంగారు తెలంగాణ, ఇదేనా నువ్వు చెప్పిన 24 గంటల కరెంటు, పోయి 10 నిమిషాలైంది పండుకోలేకపోతే ఏం చేస్తున్నావా అంటే నాకు అర్థం కాదు. ఓకే అంటే 10 ఏళ్ల కిందటనేమో 10 గంటలు కరెంటు పోతే అడిగినోడు లేడు, పట్టించుకున్నోడు లేడు మీరు అడిగినా. ఇవాళ 10 నిమిషాలు పోతే తిడుతున్నారు అంటే ఎంత బాగా అలవాటు పడ్డారు. ఆ అలవాటులోంచి 10 నిమిషాలు పోతే కూడా బర్దాస్త్ చేయలేని పరిస్థితి వచ్చిందంటే అప్పుడప్పుడు సంతోషం అవుతుంది, దుఃఖం కూడా అవుతుంది. సంతోషం ఎందుకంటే అట్లీస్ట్ ద క్వాలిటీ ఆఫ్ పవర్ ఇస్ ఇంప్రూవ్డ్, ఇట్స్ అన్ ఇండైరెక్ట్ కాంప్లిమెంట్. బట్ దుఃఖం ఎక్కడ అవుతుందంటే గతం అంత వేగంగా మర్చిపోతే ఎట్లా, హౌ కెన్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. ఇప్పుడు నిన్నగాక మొన్న కర్ణాటక డిప్యూటీ చీఫ్ మినిస్టర్ వచ్చి ఆయన ఏం చెప్పారు, పాపం ఆయన వీళ్ళు తీసుకొచ్చిన వాళ్ళు పాపం సరిగా ఆలోచన చేయలేదు, స్క్రిప్ట్ ఇవ్వలేదు. వచ్చి ఆయన ఏం చేసిండు, మా నెత్తి మీద పాలు పోసిపోయిండు. వికారాబాద్ జిల్లాకు వచ్చిండు, రైతుల మీటింగ్, అక్కడ రైతులందరూ వస్తే వాళ్ళందరికీ చెప్తున్నాడు ఆయన, 5 గంటల కరెంట్ ఇస్తున్నాం కర్ణాటకలో అంటున్నాడు. కింద వీళ్ళందరూ బుర్రలు కొట్టుకుంటున్నారు. ఈయన కూడా బాబు ఇక్కడ 24 గంటల కరెంట్ ఇచ్చే రాష్ట్రానికి వచ్చి 5 గంటల కరెంట్ ఇస్తున్నా అని చెప్తున్నాడు, యాజ్ ఇఫ్ ఇట్స్ అ బిగ్ డీల్ అని చెప్పి వీళ్ళు నవ్వుతున్నారు కింద. ఆయనకు అర్థం కావట్లేదు, బాగా మాట్లాడావు అని చెప్పి ఇంకా మళ్ళీ పంపించారు. మళ్ళీ రానిట్లేదు ఆయన ఇక్కడికి, ఇంకా మళ్ళీ వస్తే కొంప ముస్తాడు, అక్కడి నుంచి అక్కడే పంపించేసినారు. పాయింట్ ఏంటంటే, ఇవాళ నేను ఇందాక ఇప్పుడు ఇండియా టుడేలో ఒక షోకి పోయి వచ్చిన, వాళ్ళని అదే అడిగాను నేను. ఇప్పుడు ఐఎమ్ నాట్ అ ఫూల్ టు థింక్ ఐఎమ్ గోయింగ్ టు బీ ఇన్ పవర్ ఫర్ ఎవర్. నోబడీ ఈజ్ హియర్ ఫర్ ఎవర్, వీ నో దట్. మనం భూమి మీదకి వచ్చిందే ఎక్స్పైరీ డేట్తో వస్తాం. ఎప్పుడో అందరం పోవాల్సిందే. కాకపోతే మనం ఏదో పర్మనెంట్గా బతుకుతాం అన్నంత పోజులు కొడుతూ బతుకుతాం, కానీ ఎవరం బతుకం. నోబడీ ఈజ్ హియర్ ఫర్ ఎవర్. కాకపోతే రోజు బతికే స్టైల్ ఎట్లుంటుందంటే, శాశ్వతం మనం ఇక్కడ దానికి పనికి మాలిన పంచాయతీలు పెట్టుకొని, ఈగో ప్రాబ్లంలు పెట్టుకొని, కొన్నిసార్లు మాటలు బంద్ చేసి దోస్తులతోని చుట్టాలతోని ఆ టైప్లో బతికేస్తుంటాం ఏదో పర్మనెంట్గా వచ్చినట్టు. వాస్తవం ఏంటి, నోబడీ ఈజ్ హియర్ ఫర్ ఎవర్ కొన్ని రోజులకి. అందులో అధికారం ఇంకా షార్ట్. ఎవ్వరు కూడా అధికారంలో పర్మనెంట్గా ఉండరు. పెద్ద వాళ్ళే పోయారు ఈ దేశంలో. ఇందిరాగాంధీ ఓడిపోయింది, ఎన్టీ రామారావు ఓడిపోయారు. మేము అంతకంటే పెద్దవాళ్ళం అయితే కాదు. బట్ పోవాలి, నాకు తెలుసు ఎప్పుడు దిగాలి. డెఫినెట్గా ఎప్పుడో ఒకప్పుడు అందరం దిగాల్సిందే. ఇందులో కూర్చున్న తర్వాత కుర్చీలో అందుకొని అక్కడ కూర్చోడానికి అది ఫెవికాల్ లేదు, ఫెవిక్విక్ లేదు. కాబట్టి 5 ఏళ్ళకి ఒకసారి మాకు పరీక్ష వస్తుంది, ఆ పరీక్ష పాస్ కావాలి, రెన్యువల్ కావాలి. వెన్ షుడ్ పీపుల్
థింక్ ఆఫ్ అన్ ఆల్టర్నేటివ్. ఎప్పుడు, ఏ సందర్భంలో? మాకంటే మెరుగైన పరిపాలనా నమూనా ఎవరైనా ఆవిష్కరించినా, లేదా ఈ దేశంలో ఇంకో రాష్ట్రంలోనో వాళ్ళు ఇఫ్ దే హెవ్ డన్ బెటర్, దే షుడ్ బ్రింగ్ దట్ ఎగ్జాంపుల్ హియర్. ఇది చూసారా, వీళ్ళకంటే బెటర్ చేశాము కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాలి. లేదా దే షుడ్ అట్లీస్ట్ సే వీళ్ళు ఫలానా రంగంలో ఫెయిల్ అయ్యారు కాబట్టి మాకు అవకాశం ఇవ్వండి అని చెప్పాలి. ఈరోజు ఏం జరుగుతోంది తెలంగాణలో? లెట్ మీ క్విక్లీ ఎన్కాప్సులేట్ వాట్ హెస్ హ్యాపెండ్ ఇన్ ద లాస్ట్ 9.5 years. Happy to share with you, 1,14,000 rupees was Telangana's per capita income. తలసరి ఆదాయం తెలంగాణది 1,14,000 రూపాయలు 2014లో. ఈరోజు భారతదేశంలోనే అత్యధిక తలసరి ఆదాయం కలిగిన రాష్ట్రంగా, నెంబర్ 1 రాష్ట్రంగా తెలంగాణ 3,17,000 రూపాయలతో అగ్రభాగానికి వచ్చింది. ఇదేదో ఈజీగా అయిపోయే పని, దీనిలో ఏముంది అని ఎవరైనా అంటే, అది ఎవరున్నా అయ్యేది కదా అని ఎవరైనా అనుకుంటే, మరి ఎవరున్నా అయ్యేది ఉంటే ఇదివరకు కూడా కావాలి కదా. ఇప్పుడు పవర్ ప్రాబ్లం సాల్వ్ చేయడం అంత ఈజీ అవుతే, ఎలక్ట్రిసిటీ క్రైసిస్ని నివారించడం అంత చాలా ఈజీ, చాలా అయిపోయింది, ఆటోమేటిక్గా అయిపోయింది, చూమంతరంటే అయిపోయింది అంటే, మరి 65 ఏళ్ళు ఎందుకు కాలేదు? ఆ ప్రాబ్లం ఎందుకు సాల్వ్ కాలేదు? వై డిడ్ ఇట్ రిమైన్ ఎ ఛాలెంజ్? డ్రింకింగ్ వాటర్, హైదరాబాద్లో కొన్ని ప్రాంతాల్లో 14 రోజులకు ఒకసారి నీళ్ళు వచ్చే పరిస్థితి. 14 రోజులకు ఒకసారి. కుత్బుల్లాపూర్ ఆ ప్రాంతంలో, నిజాంపేట ఆ ప్రాంతంలో 14 డేస్కి ఒకసారి వచ్చేది. ఇవాళ కనీసం ఆల్టర్నేట్ డే వస్తుంది. ఆల్టర్నేట్ డే కనీసం 1.5 hour వస్తుంది. కానీ మా డ్రీము, మా ఆశయం అది కాదు. మీకు ఆల్టర్నేట్ డే నీళ్లు తాగించడం కాదు. నేను చాలాసార్లు చెప్తా ఉంటాను, మీరు చూసింది ట్రైలర్ మాత్రమే, ఇంకా సినిమా ముందుందని చెప్తా ఉంటాను నేను. ఈ 9.5 years మీరు చూసింది కొంతే, ఇంకా ఆలోచన చాలా పెద్దది మాది. మేము ఊహించే హైదరాబాద్, మేము ఊహించే తెలంగాణ ఎట్లాంటిది అంటే, కేసీఆర్ గారు చెప్పే తెలంగాణ ఎట్లాంటిది అంటే, ఆల్టర్నేట్ డే వాటర్ సప్లై ఉండే తెలంగాణ కాదు. 24 గంటలు నీళ్ళు ఇచ్చే రోజు నేను మీకు తప్పకుండా పరిచయం చేస్తాను, మీరు చూస్తారు. ఐ ప్రామిస్ యూ దిస్. ఇట్ ఈస్ ఎ డ్రీమ్ ఆఫ్ మైండ్, అ పర్సనల్ డ్రీమ్ ఆఫ్ మైండ్. ఎందుకంటే నాకు కొన్ని అనుభవాలు అట్లా ఉన్నాయి. నేను దావోస్కి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి ఆ జ్యూరిక్లో హోటల్లో దించారు. జనరల్గా హోటల్కి పోగానే ఏం చేస్తాం మనం? ఫ్రెష్ అయ్యి ఆడ వాటర్ బాటిల్ ఏడుందని ఎత్తుకుంటాం. ఆడ వాటర్ బాటిల్ దొరకలేదు. ఇదేం బాధరా, వీడు ఇది కూడా అమ్ముతున్నాడా ఏందని చెప్పి ఫ్రిడ్జ్లో చూసిన. ఫ్రిడ్జ్లో ఆల్కహాల్ ఉంది తప్ప వాటర్ లేదు. ఇది ఎక్కడ బాధ అని చెప్పి, నీళ్లు దొరకలేవు, ఏం చేయాలని చెప్పి అటు ఇటు చూసి వాడికి ఫోన్ చేసిన. అయ్యా మరి వాటర్ బాటిల్ లేదు, ఇదేంద్రా మీరు వాటర్ బాటిల్ పెట్టకపోతే ఎట్లా అంటే, ఏమన్నాడు తెలుసా? సార్ ప్లీజ్ గో టు యువర్ బాత్రూమ్, అక్కడ గ్లాస్ ఉంది, ట్యాప్ వాటర్ నీళ్ళు తాగమన్నాడు. నేను బాత్రూమ్ నీళ్ళు తాగడం ఏంటి దరిద్రం కానీ. పోయిన లోపలికి పోయి చూస్తే అక్కడ ఒక చిన్న కార్డు పెట్టింది. తర్వాత ట్వీట్ కూడా చేశాను ఆ రోజు. దాని పేరు జ్యూరీ వాటర్. జ్యూరీ వాటర్ అంటే ఇది మా జ్యూరిక్లోని స్ప్రింగ్ వాటర్. ఇది ఇక్కడ ఉండే నీళ్ళని సాఫ్ చేసి మీకు ఏదైతే మీరు బాత్రూంలో స్నానం చేయడానికి వాడుకునే నీళ్ళునే దీన్నే తాగొచ్చు, అంత శుద్ధమైన వాటర్ ఇస్తున్నాం మీకు, దిస్ ఇస్ పోర్టబుల్ డ్రింకింగ్ వాటర్ అని చెప్పింది. ఆ రోజు అనిపించింది నాకు, అంటే మనకు వాళ్ళకి తేడా ఏంటి, ఎక్కడున్నారు వాళ్ళు, ఎక్కడ మిగిలిపోయాం మనము అని ఆలోచిస్తే, టుమారో ద తెలంగాణ దట్ ఐ వుడ్ లైక్ టు సీ, ద హైదరాబాద్ ఐ వుడ్ లైక్ టు సీ ఇస్ ద వన్ వేర్ అవర్ చిల్డ్రన్ షుడ్ ఫీల్ సేఫ్ అండ్ కాన్ఫిడెంట్ drinking that tap water, and that tap should be functional and it should be up and running 24/7. I'm not saying 2 ఏళ్లలో అయిపోద్ది 3 ఏళ్ళు అయిపోద్ది నేను సినిమా చూపెట్టను. ఓట్ల కోసం అట్లా అబద్ధాలు చెప్పాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ హ్యాపెన్, బట్ ఇట్ మైట్ టేక్ సమ్ టైం. కొద్దిగా ఒక 5-6 ఏళ్ళు పట్టొచ్చు, బట్ ఐ ప్రామిస్ యూ ఇది తప్పకుండా చేసి పరిచయం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. అదే మాదిరిగా డ్రింకింగ్ వాటర్ బాగైంది, కరెంటు బాగైంది. ఇవాళ తెలంగాణలో మీరు చూస్తే ఇండస్ట్రీ ప్రాస్పర్ అయ్యిందా లేదా, భూముల ధరలు పెరిగాయా లేదా నాకు మీరు చెప్పాల్సిన అవసరం లేదు, మీకే తెలుసు. 2014లో భూముల ధరలు ఏంటి, ఇవ్వాలేంటి? ఇండస్ట్రీ ఢమాలన్నారు, భూముల ధరలు ఢమాలన్నారు, మొత్తం అన్ని పోతాయన్నారు, ఇండస్ట్రీ ఎత్తిపోతుందన్నారు. టుడే ఐఎమ్ ప్రౌడ్ టు షేర్ విత్ యూ, ఈవెన్ ఇన్ October when I was already one leg into elections, I was working on bringing a Karnataka company here. కర్ణాటక నుంచి కేన్స్ అనే ఒక కంపెనీ, మైసూర్ బేస్డ్ కంపెనీ, వాళ్ళని కర్ణాటక ప్రభుత్వం వాళ్ళకి ఒక హామీ ఇచ్చింది. కొత్త ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత హామీ ఇచ్చింది. 4 వారాల్లో ల్యాండ్ అలాట్ చేస్తామని చెప్పారు. ఇట్స్ 3,000 crore ఇన్వెస్ట్మెంట్. దే ఆర్ ఇంటూ ఓసాట్ అండ్ ప్యాకేజింగ్, ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఉన్నారు వాళ్ళు. ఇట్స్ 12,000 crore మార్కెట్ క్యాప్ ఉన్న కంపెనీ. అది పెద్ద కంపెనీ, మైసూర్ బేస్డ్ కంపెనీ. ఇట్స్ రన్ బై జెంటల్మెన్ కాల్డ్ రమేష్ అండ్ హిజ్ వైఫ్ సరితా రమేష్. వాళ్ళు 4 వారాల్లో ఇస్తామని చెప్పి 4 వారాల్లో ఇవ్వలేదు ల్యాండ్. అప్పటికే 6 వారాలు దాటింది. నాకు తెలిసింది, తెలంగాణ మా టీం చెప్పాను, అరే ఇదేదో ఉంది కేన్స్ అనే కంపెనీ, చాలా ఇంట్రెస్టింగ్ కంపెనీ ఉంది, వై డోంట్ వి రీచ్ అవుట్, వై డోంట్ వి టాక్ టు దెమ్. మా వాళ్ళు వెళ్ళారు, సైలెంట్గా మాట్లాడి నా దగ్గర తీసుకొచ్చారు.
తీసుకొచ్చిన తర్వాత ఆయనని నేను ఐ థింక్ సెప్టెంబర్ ఎండ్లో కలిస్తే ఆయన అన్నారు, సార్ నేను మైసూరులో ఉండాలి రేపు, మళ్ళీ ఇప్పుడే గవర్నమెంట్ వచ్చిందాడా, మరి ఇప్పుడే వచ్చి మళ్ళీ నేను అక్కడ నుంచి వాళ్ళతో ఒక ఎంఓయూ చేసుకున్నాను. సరే వాళ్ళు ఎంఓయూ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు, వచ్చిన ఆబ్లిగేషన్ వాళ్ళు ఫుల్ఫిల్ చేయలేదు, నేను క్యాన్సిల్ చేసుకోవచ్చు, కానీ అక్కడ కూడా వ్యాపారం చేయాలి కదా, కాబట్టి ఒక మాట వాళ్ళకి చెప్పిన తర్వాత మీరు అనౌన్స్ ఎదురు పోయి చెప్పొస్తాను మర్యాదకి అంటే నేను అన్నాను, మరి మీరు పోతే మళ్ళీ వాళ్ళు పట్టేసుకుంటారు సార్, పట్టేసుకొని లేదు 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 నేనే ఇస్తాను ఎక్కడ పోవద్దని చెప్పి మీకు మళ్ళీ ఫెన్స్ వేసేస్తారు, వద్దు సార్ అన్న అంటే ఈసారి లేదండి నాకు ఆ ధైర్యం ఉంది, నేను వెళ్ళి మాట్లాడతానని చెప్పి అక్కడికి వెళ్ళి మంత్రి గారితో మాట్లాడాడు. మంత్రి గారు అన్నారంటే ఆయనతో, అట్లెట్లా పోతారు మీరు, తెలంగాణకి ఎట్లా పోతారు, పోకూడదు కదా అంటే, మరి సరే మీరు ల్యాండ్ ఇవ్వండి, ఇప్పటికైనా ఒక 10 days టైం ఇస్తాను, ల్యాండ్ ఇవ్వండి, నేను పోను అని చెప్పాడు. 15 రోజులు అయింది, ల్యాండ్ రాలేదు. నాకు ఫోన్ చేశారు, సార్ నేను ఇంకా రెడీ ఉన్నాను, వస్తాను, అనౌన్స్ చేస్తానని. వచ్చి ఇక్కడ అనౌన్స్ చేస్తే అక్టోబర్ 3వ 4వ అనౌన్స్ చేసినట్టున్నాము, ఎందుకంటే మాకు తెలుసు అప్పటికే కోడ్ ఏదో వస్తుందని తెలుసు, కాబట్టి ఒక 2 రోజుల ముందు అనౌన్స్ చేశాము. చేసి ఆయనకు ఆ రోజు నేను ఇచ్చిన మాట, 10 daysలో మీకు ల్యాండ్ ఇస్తాను అంటే ఎక్కడ కావాలని అడిగాను. ఫాక్స్కాన్ ఎదురుగా కొంగర్ కాలంలో అక్కడే కావాలన్నాడు ఆయన. ఫాక్స్కాన్ కడుతున్నారు, నాకు అక్కడనే కావాలన్నాడు. మా ఎండీని అడిగితే నరసింహారెడ్డిని, అందులో పంచాయతీలు ఉన్నాయి సార్, అందులో 5-6 రైతులు కొట్లాడుతున్నారు, మా భూమి అంటాడు. ఇట్లా లాభం లేదు, ఆయన వచ్చేదే 6 వారాలు అక్కడ ఇయ్యట్లేదని ఇక్కడికి వస్తున్నాడు, మళ్ళీ నువ్వు కూడా అదే పని చేస్తే ఇక్కడ నుంచి కూడా పోయి ఇంకొకడికి పోతాడు. 10 రోజుల్లో ల్యాండ్ ఇవ్వాలి, ఏం చేస్తావో చెయ్యి నాకు తెలియదు, 10 రోజుల్లో ఇచ్చి తీరాలి అంటే 10th day ల్యాండ్ ఇచ్చాము. 24th October రోజు దే బ్రోక్ గ్రౌండ్ వైల్ ఐ వాజ్ ఇన్ ఎలక్షన్. ఇక్కడ నేను ఎలక్షన్ కొట్లాడుతున్నా, ఆ భూమి పూజ కూడా నేను పోలేదు, ఎందుకంటే మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది కాబట్టి పోలేదు. కానీ 24 October నాడు కూడా మేము ఇక్కడ ఒకవైపు ఎలక్షన్లో మళ్ళీ గెలవాలి, ఏమేం చేయాలో ఇవన్నీ చేస్తూనే, ప్రచారం చేసుకుంటూనే, అక్కడ కూడా మానిటర్ చేస్తూ, ఇంకా కూడా ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ని కానీ యాక్టివిటీని కానీ ఎక్కడ కూడా టెంపో పడకుండా ఆ పని కూడా చేస్తూ ఉన్నాం. అంటే ద పాయింట్ ఐఎమ్ ట్రైంగ్ టు మేక్ ఇస్, ఇవాళ ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఇక్కడికి వచ్చి, కేరళ నుంచి, కర్ణాటక నుంచి, మహారాష్ట్ర నుంచి, గుజరాత్ నుంచి ఒక వెల్స్పన్ ఇవన్నీ వస్తున్నాయంటే ఒకే ఒక్క కారణం, స్టేబుల్ గవర్నమెంట్ అండ్ ఏబుల్ లీడర్షిప్. స్టేబుల్ గవర్నమెంట్ ఉండాలి, ఏబుల్ లీడర్షిప్ ఉండాలి, రెండు ముఖ్యం. ఎందుకంటే స్టెబిలిటీ లేదనుకోండి, వాళ్ళ మహారాష్ట్రలో ఏమవుతుంది, ఎవరు ఎప్పుడు ముఖ్యమంత్రో, ఎవరు ఎప్పుడు ఉప ముఖ్యమంత్రి అర్థం కావట్లేదు అక్కడ. ఇప్పుడు కర్ణాటకలో ఏ కుర్చీలో ఎవరు ఉంటారో, ఏ కుర్చీ ఎవరు లాగుతారో అర్థం కావట్లేదు. ఆయన ఆల్రెడీ ఒక ఆయన కన్నేస్తున్నాడు, దస్తి వేస్తున్నాడు, ఇంకొక ఆయన ఆల్రెడీ రిసార్ట్ రాజకీయం మొదలుపెట్టాడు, బస్సులు పెట్టడం, రిసార్ట్ల చుట్టూ ఎమ్మెల్యేలు తిప్పడం, వాళ్ళకి బాగానే ఉంటుంది, ఇక్కడ వేరే వాళ్ళకి ఇబ్బంది అవుతుంటుంది. స్టెబిలిటీ అనేది లేకపోతే గవర్నమెంట్కి, ఆ కప్పల తక్కేలాగా ఒకరు పైకి పోతుంటే ఇంకొకరు లాగుతుంటే, మనం అన్నీ చూసాం ఇదివరకు. ఇదే రాష్ట్రంలో ఒకటే టర్మ్లో ముగ్గురు ముఖ్యమంత్రులు మారితే ఎట్లా అవుతుందండి పని? మళ్ళీ రెడ్ వచ్చే మొదలాడని సామెతుంది, మీకు తెలుసు అది. అంటే మొదటికెళ్ళి మళ్ళీ మొదలవుతుంది, కొత్త ఆయన రాగానే, కొత్త కృష్ణుడు రాగానే ఇంకోటి మొదలవుతుంది. అట్లా మళ్ళీ అనవసరంగా స్టెబిలిటీ అనేది లేకపోతే మాత్రం దెబ్బ డెఫినెట్గా తినేది అందరికంటే ముందు పారిశ్రామిక రంగం, డెఫినెట్గా అందరికంటే ముందు దెబ్బ తినేది మన రాష్ట్రం. ఓవరాల్గా రాష్ట్ర అభివృద్ధి కూడా కుంటుపడుతుంది. రెండవది ఏబుల్ లీడర్షిప్. ఏంటి ఏబుల్ లీడర్షిప్ అంటే, ఇప్పుడు మా ప్రభుత్వంలో కేసీఆర్ గారు మీతో 7 గంటలు కూర్చున్నారు. కూర్చున్న తర్వాత మీలాగానే రియల్ ఎస్టేట్ వాళ్ళతో కూడా ఒక 5-6 గంటలు కూర్చున్నారు. ఒక్కటే రోజు కూర్చున్న తర్వాత అదే సాయంత్రం, ఇక్కడ కొంతమంది రియల్ ఎస్టేట్లో ఉన్న వాళ్ళు కూడా ఉండొచ్చు, ఒక్కటే రోజు 6 జీవోలు ఇచ్చారు. ఒక్కటే రోజు, విత్ ఇన్ నో టైం. ఎందుకంటే ఆయన డిసిషన్ తీసుకున్నారు, క్యాబినెట్కి చెప్పారు, వెంటనే గవర్నమెంట్ ఆర్డర్స్ వర్ ఇష్యూడ్. అదే రేపటి రోజున వేరే వాళ్ళు ఎవరైనా వస్తే, వాళ్ళు ఏదైనా నిర్ణయం తీసుకోవాలి అంటే వాళ్ళకి ఆ స్వాతంత్రం ఉంటుందా? ఢిల్లీని కన్సల్ట్ చేయకుండా, ఢిల్లీలో ఉండే పెద్దలకు చెప్పకుండా, ఢిల్లీ పర్మిషన్ తీసుకోకుండా, ఢిల్లీ అప్రూవల్ తీసుకోకుండా పనులు జరుగుతాయా? ఢిల్లీ వెళ్ళాలి, ఎక్కే విమానం, దిగే విమానం అన్నట్టు అక్కడ పోవాలి, అడగాలి, వాళ్ళని నొప్పించాలి, మెప్పించాలి, వాళ్ళకి ఇవ్వాల్సిన యామ్యామ్యా ఇవ్వాలి, ఇవ్వకపోతే పనులు కావు. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీరందరూ నాకు చెప్పాల్సిన పని లేదు, మీరు ఇంకొకటి చెప్పాల్సిన పని లేదు. ఇవాళ కరప్షన్ ఇన్ క్లియరెన్సెస్, కరప్షన్ ఇన్ ఎనీ కైండ్ ఆఫ్ అప్రూవల్స్ తగ్గిందా లేదా? దయచేసి మీరే మీ గుండె మీద చేసుకొని ఆలోచించుకోండి. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వీ హేవ్ మేడ్, ఇప్పుడే అన్నారు ఒక మాట, ఇందాక మాట్లాడిన ఒక వక్త, ఇదే గవర్నమెంట్ లేకముందు ఇదే ఆఫీసర్లు ఉండేది, కేసీఆర్ గారు లేకముందు సేమ్ అప్రూవల్స్కి, సేమ్ ప్రాసెసెస్కి టైం పట్టేది. మరి కేసీఆర్ వచ్చిన తర్వాత పని చేయించడం ఎట్లాగో తెలుసు కాబట్టి వ్యవస్థతో పని వేగంగా అవుతుందని చెప్పారు. ఆల్ ఆఫ్ దీస్ ఆర్ ఇన్ యువర్ ప్రాక్టీస్. మీ అనుభవంలో, మీ ఎక్స్పీరియన్స్లో ఇవన్నీ ఈరోజు ఉన్నాయి. నేను మీ అందరితోని ప్రార్థించేది, కోరేది ఒకటే, స్టేబుల్ గవర్నమెంట్, ఏబుల్ లీడర్షిప్ అనేది ఒక మన కోసమే కాదు, రాష్ట్రానికి అవసరం.
ఇవాళ మీరు రాష్ట్రంలో ఉండే ఇతర పార్టీలు వాళ్ళ నాయకత్వాలు వాళ్ళ పెడబొబ్బలు గావు కేకలు ఢిల్లీ నుంచి గుజరాత్ నుంచి వచ్చి మా మీద చేస్తున్న ఆరోపణలు ఇవన్నీ చూస్తూ ఉన్నాను. వాటి విషయంలో కూడా నేను మీకు కొంత స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని నేను అనుకుంటా ఉన్నాను. ఏముంది, వాట్ ఆర్ ద చార్జెస్ ఆన్ అస్ టుడే? ఏమంటున్నారు వచ్చి మమ్మల్ని? 2-3 విషయాలు రిపీటెడ్గా చెప్తారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశాడు కేసీఆర్ అని ఒక ఆయన అంటాడు. ఇవి వచ్చి ఒకటే అబద్ధాన్ని మళ్ళీ 10 సార్లు చెప్తే అది నిజమైపోతుంది అన్నట్టు చెప్పిందే చెప్పి దే ఆర్ ట్రైంగ్ టు కన్ఫ్యూజ్ పీపుల్ అండ్ దే ఆర్ ట్రైంగ్ టు మేక్ పీపుల్ థింక్ ఇదేదో అప్పుల పాలు చేసి అప్పుల ఊబిలో నెట్టేశారు కేసీఆర్ గారు, మళ్ళీ దివాలా తీస్తుంది రాష్ట్రం, ఎవడు కడతాడు అని మాట్లాడుతుంటారు కొంతమంది, మీరు చూస్తూ ఉన్నారు. ఐ విల్ ఓన్లీ ఆస్క్ యూ టు అండర్స్టాండ్ వన్ సింపుల్ థింగ్. ఇప్పుడు మా జనరేషన్లో, మాకంటే ముందు జనరేషన్లో, మా పేరెంట్ జనరేషన్లో థింకింగ్ ఎట్లా ఉండేదండి? ఒక ప్రభుత్వ ఉద్యోగమో ప్రైవేట్ ఉద్యోగమో సంపాదిస్తే రిటైర్ అయ్యే నాటికి 58 ఏళ్లకో 59 ఏళ్లకో రిటైర్ అయ్యే నాటికి నాకంటూ ఒక ఇల్లు ఉండాలి, ఆ ఇల్లు కట్టుకోవాలి, ఒక ప్లాట్ కొనుక్కోవాలి, సేవింగ్స్ ఉండాలి, చేసుకొని ఒక్కొక్కటిగా మొత్తం ఇల్లు మొత్తం కట్టుకొని రిటైర్ అయిన రోజు ఆ ఇంట్లోకి పోవాలి, గృహప్రవేశం చేయాలి. అదే మాదిరిగా రిటైర్ అయిన రోజు నాకంటూ ఒక కారు ఉండాలి, నాకంటూ ఒక వెహికల్ ఉండాలి, ఈజీగా పెన్షనో గిన్షనో వస్తే నేను బతికేస్తాను. ఇది ఆ రోజు థింకింగ్. మరి ఈ రోజు ఎట్లా ఉందండి? ఈరోజు మీ అమ్మాయికో అబ్బాయికో ఒక ఐటీ ఉద్యోగమో లేకపోతే మీ ఇండస్ట్రీలో పనిచేయడానికి వచ్చినారనుకోండి, కొత్తగా పెళ్ళైంది అనుకోండి, వాట్ ఈస్ ద ఫస్ట్ థింగ్ దే ఆర్ డూయింగ్? ఒక కారు కొంటారు. రెండో పని ఏం చేస్తారు? ఒక ఫ్లాట్ కొంటారు, ఇల్లు కొంటారు. మనమేమో ఆ తరంలో రిటైర్మెంట్ నాడు ఇల్లు గురించి ఆలోచిస్తే, మరి ఈ తరంలో జాబ్ ఎక్కిన మొదటి నెల ఇల్లు కొనడం, కారు కొనడం ఆలోచిస్తున్నారు. తేడా ఏంటి అంటే ఆ కన్జర్వేటివ్ మైండ్ సెట్ ఏదైతే ఉండేదో ఆనాడు, అప్పు చేయడం తప్పు, అప్పు చేసి ఇల్లు కొనడం తప్పు అనే థింకింగ్ ప్రజల్లో ఉండేది, సమాజంలో ఉండేది. ఇన్స్టిట్యూషన్స్ కూడా ఆనాడు లోన్స్ ఇచ్చేది కాదు, అంత నమ్మి ఇచ్చేది కాదు. అబ్బో ఇవ్వాలంటేనే, లోన్ ఇవ్వాలంటేనే పెద్ద కథ. అట్లాంటిది ఈ రోజు ఎట్లా ఉంది? మీరు వద్దన్న ఫోన్లు చేసి లోన్లు ఇస్తామంటున్నారు. మీరు వద్దన్న ఫోన్ చేసి పర్సనల్ లోన్ ఇస్తాం, ఈ లోన్ ఇస్తాం, ఆ లోన్ ఇస్తాం. ఎందుకు చెప్తున్నా ఇదంతా అంటే, ఇవాళ కేసీఆర్ గారి ప్రభుత్వం ఇప్పుడు పవర్ క్రైసిస్ నివారించింది, పవర్ని బాగా సమృద్ధిగా ఇస్తోంది. మీకు తెలుసు ఎట్లా నివారించారు కేసీఆర్ గారు? ఊరికిన అయిపోయిందా? 7,000 మెగావాట్స్ నుంచి 24,000 మెగావాట్స్కి ఇన్స్టాల్డ్ కెపాసిటీ పెంచాలి. మరి ఏం చేయాలి? ఊరికైనా కాదు కదా, చూమంతారంటే కాదు కదా. వీ హ్యావ్ టేకెన్ అ లోన్ ఫ్రమ్ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్, వీ హ్యావ్ టేకెన్ అ లోన్ ఫ్రమ్ ఆర్ఈసీ, తీసుకుని వీ హ్యావ్ స్టార్టెడ్ లార్జ్ నెంబర్ ఆఫ్ పవర్ ప్రాజెక్ట్స్. అల్టిమేట్గా ఏమవుతుంది దీనివల్ల? ఇట్స్ అ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్, ఇట్స్ నాట్ అ డెట్. ఇట్స్ అ ప్రొడక్టివ్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ అ ప్రొడక్టివ్ సెక్టర్ విచ్ ఇస్ గోయింగ్ టు పే ఆఫ్. ఒక రూపాయి పెట్టుబడి పెడితే ఇంకో రూపాయి సంపాదించవచ్చు అనే కదా మీరందరూ కూడా అప్పు చేసేది, మీరందరూ కూడా బ్యాంకుల దగ్గర, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్ల దగ్గర అప్పు తీసుకునేది. అప్పు తీసుకొచ్చి ఒకవేళ నేను మొత్తం పంచిపెట్టాను అనుకోండి, అది తప్పు. అప్పుడు మీరు తప్పు పట్టవచ్చు, అప్పుల పాలు చేశారని మాట్లాడవచ్చు. అప్పు తీసుకొచ్చి మేము పెట్టింది ఎక్కడెక్కడ? పవర్ సెక్టర్లో, ఇంటింటికి నీళ్ళు ఇచ్చే డ్రింకింగ్ వాటర్లో. అది కూడా దానివల్ల కూడా హెల్త్ బర్డెన్ తగ్గుతుంది కదా, బికాస్ 80% ఆఫ్ ద డిసీజెస్ ఆర్ వాటర్ బార్న్ డిసీజెస్. దానివల్ల కూడా హెల్త్ ఎక్స్పెండిచర్ తగ్గుతుంది, స్టేట్ ఎక్స్చెకర్కి ఆ భారం తగ్గుతుంది. మూడవది ఇరిగేషన్ ప్రాజెక్టులు, నాలుగవది హెల్త్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఐదవది ఎడ్యుకేషన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో క్యాపిటల్ ఎక్స్పెండిచర్ మీదనే మేము అప్పు తెచ్చి పెట్టాము తప్ప, అంటే తిరిగి మళ్ళీ పెట్టుబడి రూపంలో మళ్ళీ తిరిగి రాష్ట్రానికి సంపద పునరుత్పత్తి చేసే రంగంలో పెట్టాము తప్ప అనుత్పాదక రంగంలో, నాన్ ప్రొడక్టివ్ సెక్టర్లో పెట్టలేదు. దయచేసి అది అర్థం చేసుకోవాలి. ఇంకొక మాట, టుడే our debt GSDP ratio, because debt is eventually linked to the growth, our debt GSDP ratio is among the bottom 5 states in India. 28 రాష్ట్రాలు ఉంటే 28 రాష్ట్రాల్లో కింది నుంచి 5వ ర్యాంకులో 23వ ర్యాంకులో ఉన్నది తెలంగాణ డెట్ GSDP రేషియోలో. వీఆర్ ఎగ్జిబిటింగ్ ఫిస్కల్ ప్రూడెన్స్ చూపెడుతూనే FRBM రూల్స్కి అతిక్రమించకుండానే ఈ కార్యక్రమం చేస్తున్నాం. ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి అప్పుల విషయంలో, so that you can discuss and debate in your family, in your circle, among your employees. Ivala the two most developed countries in the world evandi, America and Japan. America debt GDP ratio ento telusa meeku? 116%, if I remember correctly, subject to correction of course. Japan ento telusa debt GDP ratio? 200% పైన. భారతదేశాన్ని ఎంతో తెలుసా? 60%. తెలంగాణది ఎంతో తెలుసా? 25%. మరి అప్పుల పాలు చేశాడంటే మమ్మల్ని బీజేపీలు తిరిగితే ఇంకా నా ఫనీ ఉంటుంది. ఎందుకంటే మోడీ గారి కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు పనిచేశారు భారతదేశానికి. అందరూ కలిసి సమిష్టిగా చేసిన అప్పు మోడీ గారి కంటే ముందు 14 మంది ప్రధానమంత్రులు
the total debt of the country, national debt, was 56 lakh crore. And one Prime Minister, 15th Prime Minister of India, Narendra Modi, single-handedగా చేసిన అప్పు ఎంతో తెలుసా మీకు? 112 లక్షల కోట్లు. ఆ 14 మంది చేసిన దానికి రెట్టింపు అప్పు చేశారు. మరి ఆయన చేసిన తప్పేనా, మేము చేసిన తప్పైతే? My humble request to all of you is, understand this in the current context, especially when you are making investments into productive sectors. రెండో మాట మమ్మల్ని రిపీటెడ్గా అనేది ఏంటి? మీరు కుటుంబ పాలన అంతా ఒక కుటుంబమే బాగుపడ్డది. ఇప్పుడు రాష్ట్రం తలసరి ఆదాయం 1,14,000 రూపాయల నుంచి 3,17,000 పెరిగితే ఒక్క కుటుంబమే బాగుపడిందండి. ఇక్కడ మీ కుటుంబాలన్నీ బాగుపడలేదా? మీ మీద ఆధారపడ్డ కార్మికుల కుటుంబాలు బాగుపడలేదా? కేవలం ఒక కేసీఆర్ గారి కుటుంబమే బంగారు కుటుంబం అయింది, మిగతా ఎవరు కాలేదు. అది మా మీద ఛార్జ్. అర్థం ఉందా అందులో ఏమన్నా? ఇప్పుడు మేము నిజంగానే మొత్తం దోచేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరు తిరుగుతాడు ఢిల్లీ నుంచి, కేసీఆర్ అవినీతి పరుడు, కేసీఆర్ ఇది, కేసీఆర్ అది. మరి 9.5 ఏళ్ళ నుంచి మీరేం చేస్తున్నారు? అన్ని ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి కదా మీ చేతుల్లోనే. నిజంగానే మేము తప్పు చేసింటే వై ఆర్ యూ నాట్ గోయింగ్ ఆఫ్టర్ అస్? వై ఆర్ యూ నాట్ టేకింగ్ యాక్షన్? ఊరికి వచ్చి నోటికి వచ్చినట్టు మాట్లాడమేనా? నోటికి వచ్చినట్టు మాట్లాడి ఒక అబద్ధాన్ని 100 సార్లు చెప్తే నిజమవుతుందనే సామెతను పట్టుకొని ఎన్నిసార్లు రిపీట్ చేస్తే అంత మంచిదని వచ్చిన ప్రతిసారి అదే సొల్లు పురాణమా? కొత్తదని చెప్పరా? తెలంగాణకి ఏం చేశారో ఒక్కటి చెప్పరు. తెలంగాణకు మీరు ఏం చేశారు, ఎందుకు ఓటేయాలంటే చెప్పే పరిస్థితి లేదు. కేవలం కేసీఆర్ని తిడితే 4 ఓట్లు వస్తాయి, కేసీఆర్ని ఇన్సల్ట్ చేయాలి. ఇఫ్ వీ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, యూ థింక్ మోదీ విల్ స్పేర్ అస్? ఆయన మమ్మల్ని వదిలిపెడతాడా? ఆయన ఎట్లా జుట్టు చేతిలో పట్టుకొని ఎవరెవరిని ఎట్లా చేయాలో అట్లా చేసే మనిషి ఆయన. వదిలిపెడతాడు ఆయన? ఇవాళ విచిత్రం ఏంటంటే రాహుల్ గాంధీ గారు వచ్చి మేము మోడీ కలిసిపోయామంటాడు. మీరు మోడీ ఆ పవర్, మా బీజేపీకి బీ టీము. మేము ఇప్పుడు మా పార్టీ పుట్టింది 2001లో, 23 ఏళ్ళు అయింది. 4 ఎలక్షన్లు కొట్టాడం. దిస్ విల్ బి అవర్ 5th జనరల్ ఎలక్షన్. ఇన్ 4 ఎలక్షన్స్ వీ హ్యాడ్ ఓన్లీ అలయన్సెస్ ట్వైస్. ఒకసారి 2004లో కాంగ్రెస్తో, 2009లో టీడీపీతో, 2014లో ఒంటరిగా కొట్లాడాం, 2018లో ఒంటరిగా కొట్లాడాం, ఇప్పుడు కూడా ఒంటరిగా కొట్లాడుతున్నాం. మేము జీవితంలో ఎన్నడూ బీజేపీతో శాసనసభ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు కాదు, స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా పొత్తు పెట్టుకోలేదు. మరి మమ్మల్ని యుక్తగానే జాయింట్ వేసి ఏమంటారు? కవిత గారిని అరెస్ట్ చేయలేదు కాబట్టి మీరు ఒకటైపోయారు. మరి సోనియా గాంధీ గారి మీద విచారణ జరుగుతోంది, ఆమెను కూడా అరెస్ట్ చేయలేదు కదా. ఈడీ విచారణ సోనియా గాంధీ మీద కూడా జరుగుతోంది, ఆమెను కూడా అరెస్ట్ చేయలేదు. రాహుల్ గాంధీ గారి మీద విచారణ జరుగుతోంది, ఉनको भी అరెస్ట్ नहीं करे तो उन्होंने भी दोनों मिलके क्या दोनों मिल गए? అంటే ఏది పడితే అది బట్టగాల్చి మీదేసుడే ఉరుకుడే. అంటే ఇది ఎట్లా అయిపోయిందంటే అబద్ధం అనేది నిజం అనేది కడప దాటే లోపల అబద్ధం అంతా ఊరంతా తిరిగి వస్తుందంట. ఈ వాట్సాప్లో ఆ దిక్కుమాలిన సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఏది నిజమో ఏది అబద్ధమో, ఇదిగో పులి అంటే అదిగో తోక, దున్నపోతి నిందని ఒక ఆయన అంటే జున్నుపాలదే అని ఇంకో ఆయన అంటాడు. ఎవరు నాయన దున్నపోతి ఈయనదరా అని చెప్పేవాడే లేకుండా పోయాడు. అంటే అన్ఫార్చునేట్లీ వాట్ హెస్ హ్యాపెండ్ ఇస్, సరే మేము కూడా దాన్ని ఖండించాలి, ఎప్పటికప్పుడు మేము కూడా చెప్పాలి. కానీ ఎంత చెప్పినా అబద్ధం, నేను చెప్పాను కదా, అబద్ధం ట్రావెల్ చేసినంత ఫాస్ట్గా, రూమర్స్ ట్రావెల్ చేసినంత ఫాస్ట్గా నిజం చెప్తే కూడా ఎక్కదు. నెగిటివ్ అనేది చాలా ఫాస్ట్గా పోతుంది. ఇప్పుడు సుధీర్ రెడ్డి కాదు మంచోడు కాదు అని నేను చెప్తే ఫాస్ట్గా పోతుంది. చాలా మంచోడు, గొప్పవాడు, తెలంగాణ ఉద్యమంలో పనిచేశాడు అంటే దానికి పెద్ద గిరాకీ లేదు. అదే సుధీర్ అన్న 100 కోట్లు దోచిండు అని అన్నాను, అబ్బో సుధీర్ రెడ్డి అంట 100 కోట్లు దోచేసిండంట. ఇది దేశం. ఇంకా విచిత్రమైన పరిస్థితి కూడా తయారైందండి. ఇప్పుడు ఎట్లా ఉందంటే, ఒకరు అంటారు రైతు బంధు పెద్దవాళ్ళకే ఇస్తున్నారంటారు. రైతు బంధు, మై హంబల్ రిక్వెస్ట్ యూ, ఇది కూడా ఒకటి తగ్గుతూ ఉంది. నాకు 2 ఎకరాలు ఉంది, నాకు సంవత్సరానికి 20,000 రూపాయలు వస్తుంది ఇన్వెస్ట్మెంట్. సుధీర్ రెడ్డికి 10 ఎకరాలు ఉంది, ఆయనకు 1,00,000 రూపాయలు వస్తుంది. నాకు వచ్చిన 20,000 మీద సంతోషం లేదు, ఆయనకు వచ్చిన దాని మీద ఏడుపు ఎక్కువ ఉంది. ఇదేం దరిద్రం? నీకున్న కాడికి నీకు వస్తుంది, ఆయనకున్న కాడికి ఆయనకు వస్తుంది. సరే, నేను అర్థం చేసుకోగలను, మరి డబ్బులు ఉన్న వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు? ఓకే, మేబీ వీ షుడ్ ట్రిమ్ ఇట్. మేబీ 5 ఎకరాలకో 4 ఎకరాలకో తగ్గించాలి. అది కూడా తప్పకుండా ఈసారి గవర్నమెంట్లోకి వచ్చినాక అది కూడా ఆలోచన చేస్తాం. ఐ ప్రామిస్ యూ. అది కూడా ఉంది మీ మనసులో, నాకు తెలుసు. అదేవిధంగా ఇంకా ఏమంటారు మమ్మల్ని ఈ మధ్యన వచ్చిన వాళ్ళు వీళ్ళు తిట్టేది? ఇంకేమున్నాయనా తిట్టేది మమ్మల్ని? ఈ మధ్యన ఇదోటి, ఇక్కడ ఇంజనీర్లు కాబట్టి మీరందరూ కాళేశ్వరం మునిగిపోయింది ఒక ఆయన అంటాడు. కాళేశ్వరం మునిగిపోయింది మొత్తం 1,00,000 కోట్ల నాశనం చేశాడు కేసీఆర్. ఇంజనీర్ కానోడికి అప్పచెప్తే ఇట్లే ఉంటుంది అని ఒక ఆయన అంటాడు. యూ షుడ్ అండర్స్టాండ్ వాట్ కాళేశ్వరం ఇస్. ఇక్కడ మీరందరూ చదువుకున్న వాళ్ళు, విద్యావంతులు కాబట్టి మీకు చెప్తా ఉన్నా, దయచేసి ఒక్కటి సావధానంగా వినండి. వాట్ ఈజ్ కాళేశ్వరం? అసలు ఏంటి కాళేశ్వరం అంటే? ప్రాజెక్ట్ ఏంటిది? కాళేశ్వరం అంటే ఒక బరాజా, ఒక రిజర్వాయరా, ఒక పంప్ హౌజా, ఒక చిన్న కెనాలా? ఏంటి కాళేశ్వరం? కాళేశ్వరం అంటే 21 పంప్ హౌజులు, 22
రిజర్వాయర్లు, వందల కిలోమీటర్ల గ్రావిటీ టనల్స్, కాళేశ్వరం అంటే వేల కిలోమీటర్ల కెనాల్లు, 147 టీఎంసీల సామర్థ్యం గల రిజర్వాయర్లు, ఒక్క బరాజ్ కాదు 4 బరాజ్లు. దిస్ ఇస్ కాళేశ్వరం స్థూలంగా. అసలు ఏంటి కాళేశ్వరం, ఎందుకు పెట్టారు కేసీఆర్? తెలంగాణ భూభాగం అర్థం చేసుకున్న వాళ్ళకి, తెలంగాణ జియోగ్రఫీ అర్థం చేసుకున్న వాళ్ళకి తెలుస్తుంది. లేని వాళ్ళకి ఒక నిమిషం నేను చెప్తాను. తెలంగాణ ఎట్లా ఉంటుందంటే భూభాగం చూస్తే మీరు, ఇట్ ఈస్ ఏటవాలుగా అండ్యులేటింగ్ టోపోగ్రఫీ ఉన్న ప్రాంతం తెలంగాణ. నదులు రెండు, ఒకవైపు సౌత్లో కృష్ణా ఉంటుంది, నార్త్లో మనకి గోదావరి ఉంటుంది. తుంగభద్ర ఇంకా ఇతర చిన్న చిన్న మాంజీరా లాంటి చిన్న చిన్న నదులు కూడా ఉన్నాయి. మెయిన్ రివర్స్ ఆర్ కృష్ణా అండ్ గోదావరి. నదులు కింది నుంచి ప్రవహిస్తున్నాయి, భూభాగం పైన ఉంది. నది ఇక్కడ ఉంటే భూభాగం పైన ఉంది. నీళ్లు రావాలి కెనాళ్ళ ద్వారా అంటే వేరే మార్గం లేదు. నీళ్లు ఎత్తిపోయడం తప్ప, లిఫ్ట్ చేయడం తప్ప ఇంకో మార్గమే లేదు. లేదా గ్రావిటీ ద్వారా టనల్స్ తవ్వాలి. మరి 100 కిలోమీటర్ల టనల్స్ తవ్వితే ఎంత ఖర్చు అవుతుందో మీకు తెలుసు. లిఫ్ట్ చేస్తే దానికి ప్రత్యామ్నాయంగా ఎంత అవుతుందో మీకు ఐడియా ఉంది. మీరు అందరూ కూడా, ఐఎమ్ షూర్ మోస్ట్ ఆఫ్ యువర్ ఇంజనీర్స్. కేసీఆర్ ఏం చేశారు? ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒరిజినల్ డిజైన్ వాస్ ప్రాణహిత చేవెళ్ళ అని పెట్టారు. ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్ట్ కాన్సెప్ట్ ఏంటంటే, తుమ్మిడిహెట్టి అనే ప్రాంతంలో, సిర్పూర్ కాగజ్ నగర్ నియోజకవర్గంలో, ఆదిలాబాద్ జిల్లాలో ఆనాడు, ఇప్పుడు మంచిర్యాల జిల్లాలో ఉంది. అక్కడ నీళ్లు ట్యాప్ చేసి, అక్కడి నుంచి నీళ్లు లిఫ్ట్ చేసి 100 కిలోమీటర్లు, దాదాపు 300 కిలోమీటర్లు చేవెళ్ళ దాకా తీసుకొని రావాలి. కానీ సిస్టమ్ ఎట్లా డిజైన్ చేశారు? అక్కడ నుంచి ఇక్కడ దాకా కెనాల్స్ ఓకే అన్నారు, పంప్ హౌస్లు ఓకే అన్నారు, కానీ ఒక్కటంటే ఒక రిజర్వాయర్ కూడా ప్లాన్ చేయలేదు. ఇప్పుడు కామన్ సెన్స్ ఏం చెప్తుంది మీకు? మీకు ఇంట్లో గంటన్నర వాటర్ వస్తుంది, ఏం చేస్తాం మనం? ఉన్న కుండలు బిందెలు అన్నీ నింపుకుంటాం కదా, మళ్ళీ రేపు వస్తుందో రాదో ఏందో సంగతి అని చెప్పి నింపుకొని పెట్టుకుంటాం కదా, కన్వెన్షనల్ విజ్డమ్ అది. గోదావరిలో ఫ్లడ్ వచ్చినప్పుడు ఏం చేయాలి ప్రభుత్వం? నీళ్లు ఒడిసిపట్టి పంప్ చేసి ఎన్ని రిజర్వాయర్లలో నింపి పెట్టుకుంటే అంత మంచిది కదా. మేము అదే చేశాము. ఏం చేశాము? తుమ్మిడిహెట్టి దగ్గర నీటి లభ్యత తక్కువ ఉంది, ముంపు మహారాష్ట్రలో ఉంది. తుమ్మిడిహెట్టి దగ్గర రిజర్వాయర్ కడితే, బరాజ్ కడితే ముంపు మహారాష్ట్రలో ఉండి ఇంటర్ స్టేట్ డిస్ప్యూట్ వచ్చి ఆ ప్రాజెక్ట్ వుడ్ నాట్ హెవ్ టేకెన్ ఆఫ్. ఎందుకంటే మహారాష్ట్ర ఒప్పుకోదు, ముంపు మా దగ్గర ఉంటే నేను ఎట్లా ఒప్పుకుంటానని దేవేంద్ర ఫడ్నవీస్ గారు అంటే, ఆనాడు నీటి లభ్యత, వాటర్ అవైలబిలిటీ ఎక్కువగా ఉన్న ఇంకో పాయింట్ చూసి, గోదావరి ప్రాణహితాల సంగమం ఎక్కడైతే అవుతుందో మేడిగడ్డ దగ్గర, అక్కడ ప్లాన్ చేసి, ముంపు అనేది ఛత్తీస్గఢ్లో కానీ మహారాష్ట్రలో కానీ లేకుండా చేసి, మనం వీ హెవ్ షిఫ్టెడ్ ఇట్ టు మేడిగడ్డ. మేడిగడ్డ ఈజ్ ఎట్ అబౌట్ 82 meters above sea level. Just for your reference, Hyderabad is at 535 meters above sea level. అక్కడి నుంచి మనం వాటర్ మల్టిపుల్ స్టేజెస్ లిఫ్ట్ ద్వారా లిఫ్ట్ చేస్తున్నాం, 21 పంప్ హౌస్ల ద్వారా. ఒక దశ, ఇంకో దశ, ఇంకో దశ, మల్టీ స్టేజ్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్. ఇట్ ఈస్ ద వరల్డ్స్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ సిస్టమ్ బై ద వే. ఒక్క టీఎంసీ ఒరిజినల్గా ఆనాడు వాళ్ళు డిజైన్ చేసింది, కాంగ్రెస్ వాళ్ళు 1 టీఎంసీ నీళ్లు లిఫ్ట్ చేయడానికి డిజైన్ చేశారు. 1 టీఎంసీ అంటే జస్ట్ సో దట్ యు నో, మన హుస్సేన్ సాగర్ కెపాసిటీ ఇస్ 1 టీఎంసీ. రోజుకి 1 టీఎంసీ లిఫ్ట్ చేసే కెపాసిటీతో ఒరిజినల్ ప్రాణహిత వాజ్ డిజైన్డ్. కేసీఆర్ గారు వచ్చిన తర్వాత ఏం చేశారంటే దాన్ని మేడిగడ్డకు షిఫ్ట్ చేశారు. రిజర్వాయర్లు లేకపోతే రిజర్వాయర్లు 147 టీఎంసీల రిజర్వాయర్లు, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్, రంగనాయక్ సాగర్, మలకపేట రిజర్వాయరు, గంధమల్ల, బస్వాపూరు, గౌరవెల్లి, ఒక 21-22 రిజర్వాయర్లు యాడ్ చేశారు. దాంతోపాటు మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడికి వరకు మొత్తంగా చూసినట్టయితే హియర్ ఇస్ ఎన్షోర్డ్ మల్టిపుల్ స్టేజెస్లో లిఫ్టింగ్ ఫ్రమ్ 82 meters ఆల్ ద వే టు 618 meters ఎట్ కొండపోచమ్మ. అంటే హైదరాబాద్ నెత్తి మీద కుండ పెట్టినట్టే కొండపోచమ్మ సాగర్ అంటే. లిటరల్లీ అక్కడ నుంచి హైదరాబాద్కి ఎప్పుడు కావాలంటే అప్పుడు అక్కడ ఒక బటన్ నొక్కితే మనం నీళ్లు ఎప్పుడు కావాలంటే అప్పుడు తాగునీరు తెచ్చుకోవచ్చు. ఆ స్థాయిలో బై గ్రావిటీ తెచ్చుకోవచ్చు. ఆ స్థాయిలో డిజైన్ చేశారు కేసీఆర్ గారు. ఆబ్వియస్లీ ఏం జరుగుతుంది? మీరు ఒరిజినల్ స్కీమ్ ఏమో 40,000 కోట్లు 2005లో, 1 టీఎంసీ కెపాసిటీ, 40,000 కోట్లు ఒరిజినల్ ఎస్టిమేటు, అందులో ఒక్క రిజర్వాయర్ లేదు. ఇది ఆనాటి పరిస్థితి. మరి కేసీఆర్ గారు వచ్చిన తర్వాత రీడిజైన్ చేసిన ప్రాజెక్టు, దాని పేరు కాళేశ్వరం అని పెట్టాము. ఏం చేశాము? 147 టీఎంసీలు అంటే 147 హుస్సేన్ సాగర్లు యాడ్ చేశాం డిఫరెంట్ ప్లేసెస్లో. దానికి ల్యాండ్ కావాలి కదా, భూసేకరణ చేయాలి కదా, ఖర్చు అవుతుంది కదా, కన్స్ట్రక్షన్ చేయాలి కదా, మొత్తం డ్యామ్ కట్టాలి, అది చేశాము. పంప్ హౌజులు కట్టాము, పంపింగ్ కెపాసిటీ పెంచాము. ఎందుకంటే 1 టీఎంసీ బదులు 2 టీఎంసీలు తీసుకోవాలి, రోజుకు 2 టీఎంసీలు తీసుకోవాలని చెప్పి 2 టీఎంసీలు తీసుకున్నాం. మరి 2005కి 2014-15కి 10 ఏళ్ళు కాస్ట్ పెరగదా? ఇన్ని యాడ్ చేసిన తర్వాత 40,000 కోట్ల ప్రాజెక్టు 80,000 కోట్లు అయింది. రాహుల్ గాంధీ వస్తాడు,
80,000 కోట్ల ప్రాజెక్టులో 1,00,000 కోట్ల కుంభకోణం జరిగింది అంటాడు. నేను ఏం చేయాలి? సావాలా? నెత్తి బాదుకోవాలా? ఎక్కడైనా నెత్తి గుద్దుకొని చావాలన్న గోడకి ఏం చెప్పాలి ఆయనకి? No, they are not helping me, sir. They are helping BJP, unfortunately. That's the problem. They are helping BJP set the narrative. ఇంకా విచిత్రం, మేడిగడ్డలో ఏదో జరిగింది అని హడావుడి చేసి పోయారు. It could be an engineering problem. I am not denying it. I will not deny that there is a problem. There is a problem. I can't deny it. కానీ అక్కడ 2 piers కుంగినాయి మేడిగడ్డ barrage లో. It is not the first time this has happened in this country. That barrage was built by a reputed agency like L&T. L&T is not any other Tom, Dick or Harry. It's one of the most reputed companies of India, respected across the world. అట్లాంటి కంపెనీ కట్టిన బ్యారాజ్ అది. ఆ బరాజ్ కాస్ట్ 1,839 కోట్లు. మేడిగడ్డ బరాజ్ కాస్ట్ ఒక బరాజ్ 1,839 కోట్లు, అంటే 2,000 కోట్లు కూడా కాదు. కానీ ఇక్కడున్న ఆయన పోతాడు 1,00,000 కోట్లు కొట్టుకొని పోయినాయి అంటాడు. ఊరి నాయన 1,00,000 కోట్లు ఎక్కడివి, కొట్టుకుపోవడం ఎక్కడిది, ఎత్తుకపోవడం ఏంది, మీ బాధ ఏంది, ఎవరైనా అడుగుదామంటే ఇల్లాజికల్. రాహుల్ గాంధీ గారు పోయారు, ఆయన మహా ఇంజనీరు. పోయి ఇప్పుడు మనం బ్రిడ్జ్ కడతామండి, బ్రిడ్జ్ కడతాము, కల్వర్ట్ కడతాం, ఏది కడతాం. బ్రిడ్జ్లో కాంట్రాక్షన్కి, ఎక్స్పాన్షన్కి, సమ్మర్కి, హీట్కి, కోల్డ్కి ఉండేటట్టు ఏం చేస్తాం? జాయింట్ పెడతాం కదా, ఎక్స్పాన్షన్ జాయింట్ పెడతామా? అక్కడ పోయి నిలబడ్డాడు ఈ మహానుభావుడు. ఇది క్రాక్ అంటాడు, మొత్తం బరాజ్ క్రాక్ వచ్చింది. ఆయన ట్విట్టర్లో పెట్టి సచ్చాడు. ఇది నేను చెప్పట్లేదు, ఐఎమ్ నాట్ జోకింగ్. నేను చూసి షాక్ అయ్యాను. ఊరు నాయన నిజంగా ఈ మనిషికి ఇంత కూడా తెలియదా అని. ఊరికేనా అన్నారు మరి ముద్దపప్పు అని. నేను ఏమంటున్నా అంటే ఎక్స్పాన్షన్ జాయింట్ని పట్టుకొని క్రాక్ అంటే నెత్తి ఎక్కడ కొట్టుకొని సావాలి మేము, చెప్పండి మీరు. ఇంకోటి నేను క్లియర్గా చెప్తా ఉన్నాను, మీ అందరికీ అర్థం కావాలి, పత్రికల ద్వారా ప్రజలకు కూడా అర్థం కావాలి. అన్నారం పంప్ హౌస్ మునిగింది, ఒక 3-4 ఏళ్ల కిందట నీళ్ళు వచ్చినాయి, మునిగింది. మరి అట్లాంటి కాంగ్రెస్ కట్టిన శ్రీశైలంలోని జనరేటింగ్ స్టేషన్ కూడా మునిగింది. మేము కూడా అనొచ్చు, ఇప్పుడు కావాలంటే మస్తుగా మాట్లాడచ్చు, ఏముంది నోరే కదా. శ్రీశైలం జనరేటింగ్ స్టేషన్ కూడా మనం మునిగింది కదా ఒక సంవత్సరం కిందట. అది కూడా మరి మేము కట్టలేదు కదా, కాంగ్రెస్ కట్టింది కదా. అంటే ఆ కట్టింది కూడా ఒరిజినల్గా తప్ప. ప్రకాశం బరాజ్లో, ధవళేశ్వరం బరాజ్లో కూడా ఈ సమస్య వచ్చింది, మీకు తెలుసో లేదో. వెస్ట్ బెంగాల్లో ఫరక్కాలో వచ్చింది, నాగార్జున సాగర్లో వచ్చింది. ఒక దగ్గర కాదు సమస్యలు వచ్చినాయి, కడెంలో వచ్చింది. ఇంజనీరింగ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు మనం ఇల్లు కడతామండి, ఇప్పుడు నేను చెప్తే మళ్ళీ కొంతమందికి ఓవర్ సింప్లిఫికేషన్ అనొచ్చు, కానీ ఇల్లు కడతాం, ఇల్లు పూర్తయింది, గృహప్రవేశం చేస్తాం, పూజా గీజా చేసి వెళ్ళిపోయాం, బ్యాండ్ బాజా భారత్. ఇది పైన లీకేజ్ స్టార్ట్ అయింది, వాటర్ ప్రూఫింగ్ సరిగ్గా చేయలేదు వాడు. ఏం చేయాలి నేను? మొత్తం ఇల్లు గుల్ల కొట్టాలనా? ఇదేం లాజిక్? మళ్ళీ పిలిచి మళ్ళీ వాటర్ ప్రూఫింగ్ చేస్తాం, మరి చేయరా సరిగ్గా చేయ వెదవా అని తిట్టి మళ్ళీ చేయిస్తాం. ఇప్పుడు మేమేం చేస్తున్నాము? ఎగ్జాక్ట్గా సేమ్ పని చేస్తున్నాం. ఆ బరాజు 5 సీజన్స్ని మిడ్ స్టాండ్ అయింది, మేడిగడ్డ బరాజ్. దిస్ ఇస్ నాట్ ద ఫస్ట్ ఇయర్ ఆఫ్ మేడిగడ్డ. ఆ బరాజు లాస్ట్ ఇయర్ it withstood the highest flood in Godavari, 28 lakh cusecs flooding వస్తే కూడా that barrage withstood it. ఈ సంవత్సరం ఏదో జరిగింది, ఏం జరిగిందని తెలుసుకునే లోపలనే ఆయనేమో వచ్చి క్రాక్ అంటాడు జాయింట్ని చూసి, ఈయనేమో తెల్లారి NDSA రిపోర్ట్ అని ఒకటి అనౌన్స్ చేస్తాడు, మొత్తం వేస్ట్, ఇంకా 3 బరాజులు కూలగొట్టాలి అర్జెంటుగా, మొత్తం నాశనం చేశారు ప్రజాధనం అని ఈయన అంటాడు. అంటే దున్నపోతు ఈయన ఆయన అనగానే ఈయన వచ్చి వెంటనే జున్నుపాలేవి, దుడ్డెట్లుంది, బాగుందా లేదా, అందంగా ఉందా లేదా అని ఈయన అంటాడు. లాజిక్. నేను ఇంకొక మాట అడుగుతున్నాండి, దయచేసి సీరియస్గా వినండి. 130 మంది చనిపోయారు మన గుజరాత్లో ఒక బ్రిడ్జ్ కొలాప్స్ అయ్యి, మార్బీ. హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ అ రిపోర్ట్? హ్యావ్ యూ హర్డ్ ఆఫ్ ఎనీ యాక్షన్ బీయింగ్ టేకెన్? డిడ్ ద చీఫ్ మినిస్టర్ టేక్ రెస్పాన్సిబిలిటీ? డిడ్ ద PWD మినిస్టర్ టేక్ రెస్పాన్సిబిలిటీ? డిడ్ ఇంజనీరింగ్ చీఫ్ టేక్ రెస్పాన్సిబిలిటీ? వాజ్ దేర్ అ కల్పబుల్ క్రిమినల్ యాక్షన్ అగేన్స్ట్ ద ఏజెన్సీ? ఎక్కడ విన్నారా మీరు అసలు ఒక మాట? ఎనీ పీప్ ఇన్ మీడియా? సరే మీడియా అంటే ఇంక భయపడుతుంది మోడీ గారికి, మనం ఏం చేస్తాం కానీ ఒక్క మాట కనీసం ఎక్కడన్నా. 130 మంది చచ్చిపోయిన కాడనేమో కుయ్యలేదు కయ్యలేదు. అక్కడ రాహుల్ గాంధీ పోడు, ఎవడు పోడు. ఇక్కడ మాత్రం కేసీఆర్ని ఈ రాష్ట్రం నుంచి దాటనివ్వద్దు. తెలుసు వాళ్ళకి ఏం జరుగుతుందో. కేసీఆర్ గారు మళ్ళీ 3వ సారి గెలిస్తే ఏం జరుగుతుంది? ఈయన ఊరుకునే టైపు కాదు, మహారాష్ట్రకు పోతాడు, గ్యారంటీ అక్కడ చిచ్చు పెడతాడు, ఈ 2 పార్టీలకి వీళ్ళ ప్రాస్పెక్ట్స్ దెబ్బ కొడతాడు, అక్కడ కూడా 10-15 ఎంపీలు గెలుస్తాడు, రేపు ఢిల్లీలో మళ్ళీ జెండా పాతుతాడు, పాతి మా సంగతి ఏంటో తెలుసు అంటాడు. ఇది వాళ్ళ బాధ. వీళ్ళ రాహుల్ గాంధీకి మోడీకి కోపం ఏంది అంటే, ఆయన వచ్చి ఈయన బీ టీం అంటాడు, ఈయన వచ్చి ఆయన బీ టీం అంటాడు. మేము ఎవరి బీ టీము కాదు, మేము తెలంగాణ ప్రజల ఏ టీం అంతే తప్ప మేము ఎవరి బీ టీం కాదు. మాకు ఆ కర్మ కూడా లేదు. యాజ్ లాంగ్ as వీఆర్ హియర్ టు సర్వ్ ద పీపుల్ ఆఫ్ తెలంగాణ. వీఆర్ నాట్ హియర్ టు బీ సబార్డినేట్స్ ఆఫ్ ఈదర్ రాహుల్ గాంధీ ఆర్ నరేంద్ర మోదీ. కొంతమంది అంటారు మమ్మల్ని, మీరు మోడీని వ్యతిరేకిస్తే మరి ఇండియా అలయన్స్లో ఎందుకు లేరు అంటే, ఇండియా అలయన్స్లో ఉంటేనే మేము మోడీని వ్యతిరేకించినట్ట. అంటే ఈ దేశం ఏంటి, రాహుల్ గాంధీ క్యాంపు మోడీ క్యాంపు 2గా విభజించారా? అది ఎప్పుడు జరిగింది? అంటే దేశంలో 3వ మనిషి ఉండకూడదా? 3వ పార్టీ ఉండకూడదా?
మేము వాళ్ళకో వీళ్ళకో వత్తాసు పలుకుతూ తోక పార్టీ కావాలా? వై ఇస్ దట్? There are 13 political parties in this country which are not aligned either to NDA or India. So are all of them B teams? है ना? उनको कमाटा ये आदत पड़ गई इनको। राहुल गांधी साहब को जाते वेस्ट बंगाल, वहां बोलते दीदी को आप बीजेपी के बी टीम हो, वहां से दिल्ली आते आगे बोलते अरविंद केजरीवाल तुम बीजेपी बी टीम, वहां से जाते यहाँ पे क्या बेंगलुरु, कुमार स्वामी तुम बीजेपी बी टीम, वहां से सीधा इधर फ्लाइट लेकर हैदराबाद, केसीआर तुम बीजेपी बी टीम। ये क्या आदत है? अगर आप में अगर वोट लेने की ताकत नहीं है, अगर आप में दम नहीं है, आपके प्रोग्राम में दम नहीं है, तो हम क्या कर सकते हैं उसके लिए? किसी के भी ऊपर भी कुछ भी करके ऐसे ही कुछ भी बोल दे के, मैं सीधा पूछ रहा हूं, अगर किसी को ना अरेस्ट करना हमारी समझौता की निशान है, तो अरेस्ट तो आपको भी नहीं करे, सोनिया मैडम को अरेस्ट नहीं करे, आप पे भी कार्रवाई चल रही, फिर आप भी बी टीम है उनके। ये कहां की मैच फिक्सिंग है? నేనేమంటున్నా అంటే ఈ ఆరోపణలు తప్ప, ఈ పనికి మాలిన పసలేని ఆరోపణలు తప్ప, లెట్ దెమ్ కంపేర్ యాజ్ ఇన్ ఎనీ సెక్టర్. ఇప్పుడు మా పక్కనే కర్ణాటక ఉందండి. 2014లో మనం ఇక్కడ వచ్చాం మీ దయతో, మళ్ళీ 18లో మీరు గెలిపించారు, మళ్ళీ ఇక్కడే ఉన్నాం. 2013లో అక్కడ బీజేపీ గవర్నమెంట్ ఉండేది, సారీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండేది. 18లో అక్కడ బీజేపీ గవర్నమెంట్ వచ్చింది. రెండు ఇక్కడ మనం ఉన్నాం, అక్కడ వాళ్ళు ఉన్నారు. ఈ 10 ఏళ్ళు అక్కడ బీజేపీ కాంగ్రెస్ పర్ఫార్మెన్స్ చూడండి కర్ణాటకలో, ఇక్కడ మా పర్ఫార్మెన్స్ చూడండి. ఏ ఫీల్డ్ అయినా సరే, ఎడ్యుకేషనా, హెల్తా, రూరల్ డెవలప్మెంటా, అర్బన్ డెవలప్మెంటా, ఐటీయా, అగ్రికల్చరా, యానిమల్ హస్బెండరీయా, ఫిషరీసా, ఎందులో చూద్దామో చెప్పండి. హ్యాపీ టు కంపేర్. నేను అందుకే అన్నాను, మాకంటే మెరుగైన పరిపాలన నమూనా ఉంటే ఆవిష్కరించండి, చెప్పండి. వాట్ హ్యావ్ యూ డన్? ప్లీజ్ షో ఇట్ టు ద పీపుల్. ఇవాళ టుడే ఐఎమ్ ప్రౌడ్ స్టాండింగ్ హియర్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ ఆల్ ఆఫ్ యూ. ఐఎమ్ సారీ ఐఎమ్ టేకింగ్ టూ లాంగ్. I'm proud I'm standing in front of all of you. We have surpassed Bangalore twice in a row. 2 సంవత్సరాలు టెక్నాలజీ జాబ్ క్రియేషన్ లో లాస్ట్ ఇయర్ it was 33% of the total tech jobs. This is not my data. This is NASSCOM's data. We have crossed Bangalore for the first time in history last year. Out of the total jobs created in India, 450,000, 1,50,000 came from Hyderabad, 1,46,000 came from Bangalore. This year, it's 44% of the total jobs coming from our city, Hyderabad. Is it not growing? ఇవాళ హైదరాబాద్ పెరగట్లేదని ఎవరైనా అనగలరా? ఒక రజనీకాంత్ వస్తారు, ఆయనకు అర్థం అవుతుంది, ఆయన చెప్తున్నాడు, అరే హైదరాబాద్ చూస్తే కొన్ని ఏరియాలో న్యూయార్క్ లా ఉంది భయ అన్నాడు. ఇక్కడ ఉన్న గజనీలకు మాత్రం అర్థం కాదు, రజనీకి అర్థమైంది. సన్నీ డియోల్ వస్తాడు, ఆయన చూసి ముంబై నుంచి వచ్చి, అరే క్యా ఖూబ్సూరత్ హై ఆప్కా హైదరాబాద్ మే యहीं रहता हूं, मेरे को भी मन कर रहा है यहाँ पे घर खरीद लेता हूं అని సన్నీ డియోల్ అంటాడు. ఇక్కడ ఉన్న వాళ్ళకి అర్థం కాదు. లయ అనే అమ్మాయి వచ్చింది ఈ మధ్యన, యాక్టర్ ఒక అమ్మాయి, ఇదివరకు తెలుగు సినిమాలో చేసేది. ఆ అమ్మాయి యుఎస్లో ఉండి మళ్ళీ తిరిగి వచ్చి ఆ అమ్మాయి చెప్తోంది, మనం నేను చూశాను వీడియో, మా శాన్ ఫ్రాన్సిస్కో కంటే ఎల్ఏ కంటే హైదరాబాదే బాగుందండి, అక్కడంతా పాతబడ్డాయి బిల్డింగ్లు, కొత్తగా ఉన్నాయి, మంచిగా ఉన్నాయని చెప్తుంది. ఇక్కడ ఉన్న వాళ్ళకేమో అర్థం కాదు. వీ టెండ్ టు టేక్ థింగ్స్ ఫర్ గ్రాంటెడ్. ఇవాళ హైదరాబాద్ నిజంగా ముందుకు పోతున్న మాట వాస్తవం కాదా? హైదరాబాద్లో ఉపాధి అవకాశాలు మెరుగైన మాట వాస్తవం కాదా? తెలంగాణలో కేసీఆర్ గారి గవర్నమెంట్లో ఇవాళ ఆల్రౌండ్ డెవలప్మెంట్ ఉన్న మాట వాస్తవం కాదా? మన గ్రోత్ రేట్ హైయెస్ట్ ఇన్ ద కంట్రీ అనేది వాస్తవం కాదా? పర్ క్యాపిటల్ హైయెస్ట్ అనేది వాస్తవం కాదా? వెల్ఫేర్ డెవలప్మెంట్ అద్భుతంగా కంబైన్ చేసి నడుపుతున్న మాట వాస్తవం కాదా? అందుకే నేను చివరిగా మీకు చెప్పేది ఒకటే, చాలాసార్లు మనుషులు మన మధ్యలో ఉన్నప్పుడు వాళ్ళ విలువ తెలియదు, కొన్ని ఇన్స్టిట్యూషన్స్ బాగా నడుస్తున్నప్పుడు వాటి విలువ మనకు అర్థం కాదు. కరోనా వచ్చేంత వరకు మనకు కూడా తెలియలేదు నార్మల్ జీవితం యొక్క విలువ ఏంటో. కరోనా వచ్చిన తర్వాతే తెలిసింది, ఇంట్లో 24 గంటలు బలవంతంగా కూర్చోవలసి వస్తే ఎట్లుంటుందో అందరికీ తెలిసి వచ్చింది అప్పుడే. అట్లాగే కేసీఆర్ గారు కూడా ఎట్లాంటోడు అంటే, మీ జేబులో ఉన్న 100 రూపాయల నోట్లు అంటాడు, జేబులో ఉండే ఖడక్ 100 రూపాయల నోటు కేసీఆర్ గారు. ఆ 100 రూపాయల నోటు పెట్టుకొని మీరు నడుచుకుంటూ పోతుంటే రోడ్డు మీద ఒక చిల్లర రూపాయి కనబడింది అనుకోండి, దానికోసం వంగితే ఏమవుతుంది? ఇది పోతుంది, అది పోతుంది. నా రిక్వెస్ట్ ఏంటంటే, అట్లాంటి 100 రూపాయల నోటు పోగొట్టుకోకండి. కేసీఆర్ గారి గవర్నమెంట్ని తిరిగి తీసుకొని రండి, బాధ్యత తీసుకోండి. రాబోయే 4 రోజులు దయచేసి, 4 రోజులు లేదనుకుంటా, ఇంకా రాబోయే 20 రోజులు దయచేసి మీరందరూ కూడా మా కోసం కొద్దిగా ఎఫర్ట్ పెట్టండి. ప్లీజ్ టాక్ టు యువర్ కొలీగ్స్, యువర్ ఫ్యామిలీ, యువర్ ఫ్రెండ్స్, యువర్ వర్కర్స్, ఎవ్రీబడి. మేక్ షూర్ దే ఓట్ ఫర్ అస్ అండ్ మేక్ షూర్ వీ కమ్ బ్యాక్ అండ్ దెన్ వీ కెన్ సెలబ్రేట్ హియర్ ఆన్ December 8th. థ్యాంక్ యూ. జై తెలంగాణ. థ్యాంక్ యూ సార్. మా ఎంఎస్ఎంఏల స్లోగన్ ఏంటంటే, మీ వెంటే మేముంటాం, మీతో కొట్లాడుతాం మా సమస్యల మీద అన్నదే మా స్లోగన్ సార్.
ఇప్పుడు పారిశ్రామికవేత్తలందరికీ ఒక విజ్ఞప్తి, ఈ కార్యక్రమానికి మా ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే ఇంతసేపు సమావేశంలో కూర్చి అలసి సొలిసి ఉన్నందుకు బయట కాఫీ టీలు కూడా అరేంజ్ చేయడం జరిగింది. దయచేసి అందరూ కాఫీ టీ తాగి ఫ్రెష్ అయ్యి ఒకసారి మంత్రి గారు చెప్పిన మాటలను మనన చేసుకుంటూ ఇంటికి చేరుకోవాల్సిందిగా